ఐఏఎస్ కావడమే మీ లక్ష్యమా? ఎనలాగ్ ఐఏఎస్తో మీ గమ్యాన్ని చేరండి. సార్ ఫస్ట్ పోస్టింగ్ ఏర్పాడులో క్రైమ్ నేచర్ ఏంటి, మీకు ఏం నేర్చుకున్నారు? హోమ్ టౌన్ లాగా అయిపోయింది నాకు ఏర్పడినది. మంచి కేసెస్ కూడా డిటెక్ట్ చేసాం. పంచలోహ విగ్రహాలని అరౌండ్ ఒక 6 crores ప్రాపర్టీ కేసు, అది చంద్రగిరిలో థెఫ్ట్ అయింది. సార్ పంచలోహాల విగ్రహ కేసు, అందులో లీడ్ ఏంటి, ఇన్వెస్టిగేషన్ ఏ విధంగా చేశారు? యాక్చువల్గా పంచలోహ విగ్రహాలు టాప్ ప్రియారిటీ కేసుగా ఉండింది. మేము ట్రాక్టర్ ఇన్వెస్టిగేషన్లో పోయినప్పుడు ఈ ట్రాక్టర్ సంబంధించిన థెఫ్ట్ గ్యాంగ్ని మేము పట్టుకున్నప్పుడు మాకు ఆ సమయంలో దీన్ని డిటెక్ట్ చేయగలిగినాం. సార్ ఆర్గనైజ్డ్ క్రైమ్ గురించి ఒకటి చెప్పండి. విజయవాడలో కొంతమంది ఒక వెహికల్ 4-wheeler ఒకటి తీసుకొని ఈ యంగ్స్టర్స్ పిల్లల్ని ఎంగేజ్ చేసుకొని బస్ ఎక్కేటప్పుడు దిగేటప్పుడు వాళ్ళని డైవర్ట్ చేయడం, దిగే వాళ్ళు దిగుతూ అంటారు సీట్ కోసం కొంతమంది హడావుడిగా ఎక్కడం స్టార్ట్ చేస్తారు. దాన్ని వాళ్ళ అడ్వాంటేజ్ తీసుకొని ఆ డోర్ని ఓపెన్ చేసి దాంట్లో వేసేవాడు ఫోన్స్ అంతా, చాలా మొబైల్స్ అంతా రికవర్ చేసాము. మీకు లీడ్ ఎలా వచ్చిందండి? మేము వచ్చేసి బస్ స్టాండ్ లో డెకాయ్ పార్టీ లాగా మేము కూడా కొంతమంది ప్యాసింజర్ లాగా వెళ్ళడము, మఫ్టీలో వెళ్ళడము. సార్ నగిరిలో ఓజీ కుప్పం మీకే వస్తుందా? అవును, అక్కడ ఎక్కువ అటెన్షన్ డైవర్షన్ గ్యాంగ్ కనిపిస్తుంటుంది. అవును, వాళ్ళందరూ మీ దగ్గర చేయిపోయారు, మిగతా అన్ని స్టేట్లు చేస్తుంటారు. వాళ్ళ మీద మీ ఫోకస్ ఏమొచ్చింది? ఓజీ కుప్పం అనేది దాదాపు 3-4 తరాల నుంచి వంశపారంపర్యంగా వచ్చేంత స్టేజ్కి వెళ్ళిపోయారు. వాళ్ళ రూట్ లెవెల్లో వాళ్ళ జీన్స్లోనే బ్యాంకులో వాళ్ళు విత్డ్రా చేసిన అమౌంట్ చూస్తారు. హ్యూజ్ అమౌంట్ ఉంటే వీళ్ళు ఇండికేషన్ ఇచ్చి వీళ్ళు వేరే విధంగా డైవర్ట్ చేసి ఇచ్చేసేస్తారు. సార్ ఈ విధంగా దొంగతనాలు చేసిన డబ్బుని ఓచి కుప్పంలో ఒక పెద్ద మనిషికి ఇస్తారని, ఆయన అవంతా సర్దుతాడని ఫైనాన్స్ చేస్తారు. వాళ్ళకి డైలీ బేస్లో ఇంట్రెస్ట్ ఇవ్వడము, లేదంటే మంత్ బేస్లో అట్లా ఇంట్రెస్ట్ ఇవ్వడము. మేము వర్క్ చేసిన సమయంలో చాలా వరకు కొద్దిగా కట్టలు చేయగలిగినాము. వేరే స్టేట్లకు వెళ్ళాం, చాలా ఇబ్బంది పడ్డామని చెప్తున్నారు. ఒకటి చెప్పండి. ఒకటి గుడిపాల స్టేషన్లో వర్క్ చేసినప్పుడు ఒకటి డబుల్ మర్డర్ జరిగింది. డెడ్ బాడీస్ కూడా ఐడెంటిఫై కాలేదు. మళ్ళీ బాడీస్ని ఐడెంటిఫై చేసి ఒక గ్యాంగ్ని ఒకదాన్ని మేము పట్టుకోగలిగినాం. చెన్నైలో సీజింగ్ రాజా అని ఒకతను ఉన్నాడు. బ్యాచ్ని అలాంగ్ విత్ వెపన్స్తో పట్టుకున్నాం. ఎలా పట్టుకున్నారు? 22 కేసెస్లో ఇన్వాల్వ్ అయినాడు అప్పటికే. అతను ఇక్కడ ఎందుకు చేస్తారు? తమిళనాడు ఇక్కడ ఎందుకు చేశాడు? గ్యాంగ్ సంబంధించినటువంటి వారు అది. బాడీస్ తీసుకొచ్చి మన దగ్గర ఒకరిని ఇక్కడ చంపారు, ఒకరిని వేరే చోట చంపి తీసుకొచ్చి ఇక్కడ పడేశారు. చిత్తూరు తాలూకాలో ఒక మంచి కేసు చేశాం. చెప్పండి. గోవా నుంచి ఒక లిక్కర్ సప్లై అవుతుంది. ఆ లిక్కర్ లేబుల్ ఏం చేస్తారంటే ఆర్మీ నుంచి వచ్చినటువంటి లేబుల్గా వాళ్ళు సప్లై చేస్తారు. దీన్ని మొత్తం లేబులింగ్ చేసిన తర్వాత ఈ మామూలుగా పార్సల్ సర్వీస్ ఉంటుంది కదా, క్రాంతి ట్రాన్స్పోర్ట్, ఈ టైప్ ఆఫ్ ట్రాన్స్పోర్ట్స్లో వాళ్ళు పంపించేస్తాం. అరౌండ్ 4000 బాటిల్స్ మేము రికవర్ చేశాం. అంటే సైబర్ క్రైమ్లో బాధితులు కాకుండా ఉండాలంటే చిత్తూరు జిల్లా ప్రజలకు మీరు ఇచ్చే మెసేజ్? నేను ఒకటే చెప్పగలనండి, ప్రజలకు పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి చూడేది అప్పీల్ కావచ్చు, రిక్వెస్ట్ కావచ్చు. కానీ వెల్కమ్ టు క్రైమ్ డైరీస్. ఈ వారం మన గెస్ట్ వన్ ఆఫ్ ద బెస్ట్ ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ తిరుపతి అర్బన్, పేరు ఎన్ విక్రమ్, ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ బి కండ్రిగా. విక్రమ్ గారు 2009 బ్యాచ్ ఆఫీసర్. ఆయన చిత్తూరు జిల్లాలోతో పాటు ఈ పరిసర ప్రాంతాలు ఎక్కువగా పనిచేశారు. ఒక కేసు జరిగిందంటే ఆ క్రైమ్ ఇన్వెస్టిగేషన్లో ఆయన చాలా ఫాస్ట్గా యాక్టివ్గా ఉంటారని సీనియర్ ఆఫీసర్ అందరూ చెప్తుంటారు. చాలా కేసుల్లో ఇన్వెస్టిగేషన్ చేయడం కాకుండా కన్విక్షన్ రేట్ కూడా ఆయన బాగుందంటూ సీనియర్ ఆఫీసర్ చెప్తుంటారు. ప్రస్తుతం ఆయన బి కండ్రిగా ఇన్స్పెక్టర్ ఉన్నారు. కానీ అంటే ట్రెడిషనల్ క్రైమ్లతో పాటు వైట్ కాలర్ అఫెన్స్లో కూడా ఇన్వెస్టిగేషన్ చేయడంతో పాటు బాడీ అఫెన్స్ అటువంటి కేసులు చేయడంతో పాటు ప్రజెంట్ సైబర్ క్రైమ్లో ఎక్కువగా ఆయన ఫోకస్ పెట్టారు. తిరుపతి అర్బన్లో ప్రజలు సైబర్ క్రిమినల్స్ బారిన పడకుండా ఉండాలంటే ఏం చేయాలి, ప్రజలు ఎలాగ అప్రమత్తం ఉండాలి అనే విషయాలతో పాటు ఆయన సర్వీస్లో చేసిన చాలా ఇంపార్టెంట్ కేసులు ఒకసారి తెలుసుకుందాం. సార్ నమస్తే అండి. నమస్తే. మా ఇన్స్పెక్టర్ గారు చాలా మంచి, ఆయన క్రైమ్ ఇన్వెస్టిగేషన్లో చాలా యాక్టివ్గా ఉంటారంటూ మీ ఆఫీసర్లందరూ మీకు కితాబులు ఇస్తున్నారు. అంటే మీ సర్వీస్లో చాలామంది, అంటే మీరు పనిచేసే సీనియర్ ఆఫీసర్లు అంటే అంజు యాదవ్ గారు కానీ చాలామంది కూడా మంచి ఇన్వెస్టిగేషన్ చేస్తాడు అబ్బాయి అని చెప్పుకొచ్చారు. ఇప్పుడు అబ్బాయి కాదు, మీరు అంకుల్ అయినట్లున్నారు. ఓకే, 2009 బ్యాచ్ మీరు? 2009. ఓకే,
మీ బ్యాచ్ కూడా ఎవరైనా చనిపోతే ఒక అసోసియేషన్ పెట్టడం వాళ్ళ కోసం సర్వీస్ చేయడంతో పాటు మీ సర్వీస్లో ఎలాంటి కేసులు మీరు బాగా గుర్తుండిపోయిన కేసులు ఏంటి? ఇప్పుడు మీరు ట్రెడిషనల్ క్రైమ్ చూస్తుంటారు, బాడీ అఫెన్సివ్ అన్నీ పోయి సైబర్ క్రైమ్ కాబట్టి సైబర్ క్రైమ్ బారిన పడుకుండాలంటే ప్రజలు అందరూ ఎలాంటి అప్రమత్తం తీసుకోవాలి అనే విషయాలు చెప్పే ముందు ఎన్ విక్రమ్ గారి కుటుంబ నేపథ్యం, ఎందుకు పోలీస్ యూనిఫామ్ తీసుకోవాలనుకున్నా చెప్పండి. మాది చిత్తూరు జిల్లా ఎస్ఆర్పురం మండలం 49 కొత్తపల్లి విలేజ్ అండి. మాది మొత్తం అగ్రికల్చర్ బ్యాక్గ్రౌండ్. మా నాన్న వ్యవసాయం చేసేవారు, అదేవిధంగా ఈ హౌస్ కన్స్ట్రక్షన్ వర్క్ చూసేవాళ్ళు. అమ్మ హౌస్ వైఫ్, బ్రదరు మెకానికల్ ఇంజనీరింగ్, మా సిస్టర్ హౌస్ వైఫ్. సో నేను ఇనిషియల్గా 2004లో పోలీస్ కానిస్టేబుల్గా రిక్రూట్ అయ్యాను. ఫస్ట్ ప్యారలీ ఆర్మీ కూడా సెలెక్ట్ అయ్యాను. ఫాదరు ఎక్కువ ఆర్మీకే ప్రిఫర్ చేశారు. బట్ నేను పేరెంట్స్తో ఉండడంతో పాటు పోలీస్ మీద మక్కువతో నేను ఎక్కువ పోలీస్ జాబ్కు ఆప్ట్ చేశాను. వెంటనే మళ్ళీ డైరెక్ట్ రిక్రూట్మెంట్లో 2009లో సబ్ ఇన్స్పెక్టర్గా సెలెక్ట్ అవ్వడము. 2009లో మేము హైదరాబాద్లో పోలీస్ అకాడమీలో ట్రైనింగ్ అయ్యాము. 2004 నుంచి 2009 వరకు కానిస్టేబుల్ ఎక్కడెక్కడ పనిచేస్తాను? నేను స్పెషల్ పార్టీలో పనిచేశాను, చిత్తూరు స్పెషల్ పార్టీలో వర్క్ చేశాను. అప్పుడు ఎవరు ఎస్పీ ఎవరండి? ఫస్ట్ ఇనిషియల్గా మేము రిక్రూట్ అయినప్పుడు నవీన్ చంద్ ఎస్పీ గారు ఉన్నారు. మేము వర్క్ చేసిన పీరియడ్లో చారు సిన్హా మేడం గారు ఉన్నారు, శశిధర్ రెడ్డి సార్ ఉన్నారు, వేణుగోపాలకృష్ణ సార్ ఉన్నారు, రామచంద్రరావు సార్ ఉన్నారు. నేను స్పెషల్ పార్టీతో పాటు తర్వాత పుత్తూరు పోలీస్ స్టేషన్లో కొన్నాళ్ళు వర్క్ చేశాను. పుత్తూరు పోలీస్ స్టేషన్లో వర్క్ చేశాను. తర్వాత 2009లో రిక్రూట్మెంట్లో నేను సబ్ ఇన్స్పెక్టర్గా సివిల్కి సెలెక్ట్ అయ్యాను. సివిల్ సెలెక్ట్ అయ్యి హైదరాబాద్లో పోలీస్ అకాడమీలో ట్రైనింగ్ పొందినాను. ట్రైనింగ్లో నేను బెస్ట్ ఇండోర్గా సెలెక్ట్ అయ్యాను. లా సబ్జెక్ట్స్లో అవుట్ ఆఫ్ కంబైన్డ్ స్టేట్లో, ఇప్పుడు ప్రజెంట్ కంబైన్డ్ 2 స్టేట్స్లో కలుపుకునే అర్లియర్ ఆంధ్రప్రదేశ్ స్టేట్లో మొత్తము తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో కలిపి సబ్ ఇన్స్పెక్టర్స్లో నేను బెస్ట్ ట్రైనీగా సెలెక్ట్ అయ్యి నేను సీఎం గారి దగ్గర ట్రోఫీ తీసుకోవడం కూడా జరిగింది. దాన్ని హోమ్ మినిస్టర్ ట్రోఫీ అంటారు. ట్రోఫీ తీసుకోవడం కూడా జరిగింది. దాని తర్వాత సబ్ ఇన్స్పెక్టర్గా ట్రైనింగ్ కంప్లీట్ చేసిన తర్వాత తిరుపతిలోనే వచ్చి డ్యూటీకి రిపోర్ట్ చేయడం జరిగింది. గాడ్ గ్రేస్ మేబీ ఏమన్నా నాకు చిత్తూరు జిల్లాతో అనుబంధంతో కావచ్చు, కానీ మా స్పౌజ్, మా వైఫ్ టీచర్ కావడం, దేవుని దగ్గర నాకు సర్వీస్ చేసే అవకాశం నాకు ఆ విధంగా లభించింది. సొంత జిల్లాలో జనరల్గా అవకాశం ఉండదు. స్పౌజ్ కేటగిరీ కింద నేను తిరుపతికి వచ్చి రిపోర్ట్ చేశాను. మొట్టమొదటి పోలీస్ స్టేషన్ నేను ఏర్పేడు, ఇక్కడ నుంచి ఒక 20 కిలోమీటర్స్ ఉంటుంది. ఏర్పేడు పోలీస్ స్టేషన్లో మొట్టమొదటి నేను సబ్ ఇన్స్పెక్టర్గా జాయిన్ అయ్యాను. సార్, ఫస్ట్ పోస్టింగ్ ఏర్పేడులో క్రైమ్ నేచర్ ఏంటి, మీకు ఏం నేర్చుకున్నారు అక్కడ? ఏర్పేడు పోలీస్ స్టేషన్ మెమరబుల్ పోలీస్ స్టేషన్ మై ఎంటైర్ కెరియర్. ఇప్పుడు కూడా నేను సబ్ ఇన్స్పెక్టర్గా అక్కడ డ్యూటీ కంప్లీట్ చేసుకుని ఆల్మోస్ట్ 10 ఇయర్స్ అయింది. పబ్లిక్ నేను ఇక్కడికి వచ్చిన తర్వాత ఇప్పుడు కూడా వచ్చిపోతున్నారు. వాళ్ళతో మంచి అటాచ్మెంట్, హోమ్ టౌన్ లాగా అయిపోయింది నాకు ఏర్పేడు అనేది. సో అది పెద్ద మండలము. ఫస్ట్ పోలీస్ స్టేషన్ యాజ్ ఎ ప్రొబేషనర్ కూడా ఆఫీసర్లతో కోఆర్డినేట్ చేసుకొని పబ్లిక్ని కూడా ప్రతి గ్రీవెన్స్ని అటెండ్ అవ్వడం జరిగింది. మంచి మంచి కేసెస్ కూడా డిటెక్ట్ చేసాం. రెడ్ శాండ్లు కావచ్చు, అదేవిధంగా పంచలోహ విగ్రహాలని అరౌండ్ ఒక 6 crores ప్రాపర్టీ కేసు అది చంద్రగిరిలో థెఫ్ట్ అయింది. ఆ గ్యాంగ్ని పట్టుకోవడంలో నా ఆఫీసర్లకు నేను సహకరించడము. తర్వాత శాండ్ కావచ్చు, రిమైనింగ్ లా అండ్ ఆర్డర్ ఇష్యూస్లో కూడా ఎక్కడ ఎలాంటి అన్టువర్డ్ ఇన్సిడెంట్స్ ఏం లేకుండా నా టెన్యూర్ కంప్లీట్ అయింది. రెడ్ శాండిల్ కేసు ఒకటి చెప్పండి. రెడ్ శాండిల్ కేసెస్ చాలా ఉన్నాయి ఏర్పేడులో. నేనున్న కేసెస్లో చాలా కేసెస్ ఉన్నాయి. అప్పుడు ఎవరు ఎస్పీ ఎవరండి? ఎస్పీ గారు ప్రభాకర్ రావు ఎస్పీ గారు ఉన్నారు. అప్పుడు నాకు బెస్ట్ ఎవ్రీ ఆగస్ట్ 15th అండ్ జనవరి 26th ఇచ్చే అప్రిషియేషన్స్లో ఆఫీసర్స్ వాళ్ళ మన సర్వీసెస్ని రికగ్నైజ్ చేసి ఈదర్ ఆగస్ట్ 15th కానీ జనవరి 26th కానీ సర్వీస్లో ఏదో ఒకటి ఖచ్చితంగా అయితే ఆఫీసర్స్ ద్వారా నేను రిసీవ్ చేసుకునేవాడిని. వాళ్ళు రికగ్నైజ్ చేసేవాళ్ళు, ఎంకరేజ్ చేసేవాళ్ళు. పంచలోహాల విగ్రహ కేసు, అందులో లీడ్ ఏంటి, ఇన్వెస్టిగేషన్ ఏ విధంగా చేశారండి? అది మాకు యాక్చువల్గా ఒక ట్రాక్టర్ ఒకటి థెఫ్ట్ అయింది మా ఏర్పేడు పోలీస్ స్టేషన్ లిమిట్స్లో. ఆ థెఫ్ట్లో భాగంగా దాంట్లో ఇన్వెస్టిగేషన్ చేస్తుంటే ఆ గ్యాంగ్ అనుకోకుండా ఈ కేసు కూడా లింక్ అయింది. యాక్చువల్గా పంచలోహ విగ్రహాలు టాప్ ప్రయారిటీ కేసుగా ఉండింది. ఈ చంద్రగిరి లిమిట్స్లో జరిగింది అఫెన్స్ అది. మేము ట్రాక్టర్ ఇన్వెస్టిగేషన్లో పోయినప్పుడు ఈ ట్రాక్టర్కి సంబంధించిన థెఫ్ట్ గ్యాంగ్ని మేము పట్టుకున్నప్పుడు మాకు ఆ సమయంలో దీన్ని డిటెక్ట్ చేయగలిగినాం. డిటెక్ట్ చేసి మంచి కేసు అయింది. అప్పుడు ఎస్పీ గారు ప్రెస్ మీట్ చెప్పి బాగా ఎంకరేజ్ చేశారు. ఓకే, ఏర్పేడు ఎంతకాలం పనిచేశారండి? ఏర్పేడు 2 years 7 months చేశాను. 2 years 7 months చేశాను. అచ్చా. తర్వాత సెకండ్ శ్రీకాళహస్తి 1 town. ఎస్.
ఇక్కడ ఏం మీకు గుర్తుండిపోయే కేసులు ఏంటంటే? శ్రీకాళహస్తి వన్ టౌన్లో నకిలీ పట్టాదారు పాస్బుక్ ఒక కేసు ఉంది. నకిలీ పట్టాదారు పాస్బుక్ అనేది ఈ కాళహస్తి సరౌండింగ్లో వాళ్ళే ఫేక్ పట్టాదారు పాస్బుక్లు క్రియేట్ చేసి లేని సర్వే నెంబర్లు అంతా వాళ్ళే పెట్టి బ్యాంక్స్ని మోసం చేస్తూ బ్యాంక్ సంబంధించిన అఫీషియల్స్ని వాళ్ళు మిస్లీడ్ చేసి కొన్ని లోన్స్ తీసుకున్నారు. ఆ లోన్స్ తీసుకున్న దాంట్లో కేసుని ఇనిషియల్గా నేను ఇన్వెస్టిగేట్ చేశాను. చాలా తక్కువ పీరియడ్లోనే వాళ్ళు ఎంటైర్ బ్యాచ్ని పట్టుకోవడం, వాళ్ళు వాడిన ఇన్స్ట్రుమెంట్స్ కావచ్చు, పట్టాదారు పాస్బుక్లు ఫేక్ పట్టాదారు పాస్బుక్లు కావచ్చు, గ్యాంగ్ని మొత్తం అరెస్ట్ చేశాను. అరెస్ట్ చేసి అప్పుడు గోపీనాథ్ జడ్జి సార్ ఎస్పీ గారు ఉన్నారు, మంచి రివార్డ్ చేశారు సార్, కూడా బాగా ఎంకరేజ్ చేశారు. అది ఒక మెమరబుల్ కేసు. ఓకే, అది కాకుండా ఇంకేమైనా గుర్తున్నాయా? శ్రీకాళహస్తి వన్ టౌన్లో 1 year ఉన్నా నేను. తర్వాత ఇక్కడ దళారుల వ్యవస్థని టెంపుల్కి సంబంధించిన దాంట్లో యాక్చువల్గా నేను ఒకటి మాకు ఏం చేసేవారంటే ట్రాఫిక్ ఒక సబ్ ఇన్స్పెక్టర్, ప్రోటోకాల్ ఒక సబ్ ఇన్స్పెక్టర్ ఉండేవాళ్ళు, అంటే టెంపుల్కి సంబంధించింది. సో నేను ట్రాఫిక్ కూడా చూసుకునేవాడిని అడిషనల్గా. కాబట్టి టెంపుల్ మీద ఫోకస్ ఇంకొక ఎస్ఐ ఉండేవాళ్ళు, ఆయన చూసుకునేవాళ్ళు. ఓకే, ట్రాఫిక్లో మీ మార్క్ ఏముందండి? ఎస్, 1 side పార్కింగ్ ఇంప్లిమెంట్ చేశాము, మంచి సైన్ ఇమేజెస్ పెట్టాము. అదేవిధంగా ఫస్ట్ మేము ఇంప్లిమెంట్ చేసి ఎటువైపు డైవర్షన్ పెట్టి అటువైపు ఫస్ట్ పోలీస్ వెహికల్ తీసుకోవడం. మేము తీసుకుపోతే ఫస్ట్ మేము ఇంప్లిమెంట్ చేసామంటే పబ్లిక్ ఆటోమేటిక్గా వాళ్ళే క్వశ్చన్ చేసే వాతావరణం కూడా ఉండదు, వాళ్ళు కూడా ఇంప్లిమెంట్ చేయడం స్టార్ట్ చేశారు. బాగా ట్రాఫిక్లో మంచిగానే చేయగలిగాం. ట్రాఫిక్లో మీరు చేస్తారు, కానీ పబ్లిక్కి ట్రాఫిక్ అవేర్నెస్ ఏం చెప్పారండి? ట్రాఫిక్ అవేర్నెస్ ఆటోస్ కావచ్చు, అంటే ఇది టెంపుల్ టౌన్ కాబట్టి ఫ్లోటింగ్ పబ్లిక్ ఎక్కువ ఉంటారు, చాలా తక్కువ వెహికల్స్, బయట వెహికల్స్ చాలా ఎక్కువ వస్తుంటాయి. ఇక్కడ లోకల్ పబ్లిక్ చాలా తక్కువ ఉంటారు. కాలేజెస్ కావచ్చు, నెక్స్ట్ స్కూల్స్ కావచ్చు, తర్వాత ఈ ఆటోస్కి సంబంధించింది, 4-wheelersకి సంబంధించింది ట్రాన్స్పోర్ట్ పెట్టుకునే వాళ్ళకి అవేర్నెస్ ప్రోగ్రామ్ కండక్ట్ చేసి వాళ్ళకి కొన్ని వీడియోస్ అవి చూపించి, వాళ్ళు ఒకసారి వైలేషన్ చేస్తే వాటిని రికార్డ్ చేయించి మేము వాళ్ళకి ప్లే చేసి చూపించాం. మీరు ఈ విధంగా వైలేట్ చేయడం వల్ల చూడండి ట్రాఫిక్ ఎంత ప్రాబ్లం అయింది, మీరు రాంగ్ పార్క్ చేశారు, మిమ్మల్ని చూసి ఒక 4 వచ్చి మళ్ళీ అక్కడే పార్క్ చేశారు. సో ఇది ఇనిషియల్గా మీరు అక్కడ పార్క్ చేయకపోతే ఇలా జరిగేది కాదు కదని వాళ్ళకి మేము వీడియోస్ అవి తీసి చూపించాము. సో కొంతవరకు మనకు వాళ్ళు రియలైజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. ఓకే, శ్రీకాళహస్తి నుంచి ఎటు వెళ్ళారు? శ్రీకాళహస్తి నుంచి తిరుపతి ఈస్ట్ పోలీస్ స్టేషన్. అక్కడంతా కూడా ఎక్కువ, అది కూడా ఫ్లోటింగ్ ఏరియా కదా? అంటే తిరుపతి ఈస్ట్ పోలీస్ స్టేషన్లో నాకు క్రైమ్ ఇచ్చారు. యాక్చువల్గా నేను చాలా తక్కువ కాలం, అంటే అక్కడ ఎక్కువ పీపీ ఉంటాయి, స్నాచింగ్లు కనిపిస్తుంటాయి కదా. అది ఏర్పడి ఎలాగ మెమరబుల్గా చెప్పాను. తిరుపతి ఈస్ట్ నేను తక్కువ కాలం పనిచేశాను, బట్ క్రైమ్ డిటెక్షన్, ప్రాపర్టీ డిటెక్షన్ పాయింట్ ఆఫ్ వ్యూలో నా సర్వీస్లో ఎక్కువ రికవరీ అక్కడే చేశాను. చెప్పండి. నా సర్వీస్లో ఎక్కువ డిటెక్షన్స్ అక్కడే చేశాను. అంటే నాకు క్రైమ్కు నాకు ఇంకొక అప్పుడు సబ్ ఇన్స్పెక్టర్ ఉండేవారు భాస్కర్ అని, మమ్మల్ని ఇద్దరిని ఒక క్రైమ్ టీమ్గా ఫామ్ చేశారు. ఆ క్రైమ్ టీమ్గా ఫామ్ చేసి మాకు కొంత టీంని ఇచ్చారు. సో తిరుపతి ఈస్ట్ పోలీస్ స్టేషన్ అనేది ఎలా ఉంటుందంటే లక్షల్లో ఫ్లోటింగ్ ఉంటుంది. బస్ స్టాండ్ కావచ్చు, రైల్వే స్టేషన్ కావచ్చు, ప్రతి ఒక్క చోట పబ్లిక్ ఒక రోజు వచ్చిన పబ్లిక్ నెక్స్ట్ రోజు ఉండరు. సో వాళ్ళు కొంతమంది ప్రాపర్టీ పోగొట్టుకున్న వాళ్ళు పోలీస్ స్టేషన్ వరకు వచ్చి కూడా కంప్లైంట్ ఇవ్వకుండా వెనక్కి తిరిగిపోయే వాళ్ళు కూడా ఉంటారు. సో మేము తిరుపతి దీంట్లో ఈ ప్రాపర్టీ కేసెస్ సంబంధించినంత వరకు మేము టీమ్స్ ఫామ్ చేసిన తర్వాత బస్ స్టాండ్లో ఎక్కువ స్నాచింగ్స్ జరిగేవి, తర్వాత మొబైల్ థెఫ్ట్ ఎక్కువ జరిగేవి, పిట్ ప్యాకెట్ జరిగేవి. ఆల్మోస్ట్ ఆల్ హెడ్స్కి సంబంధించిన బ్యాచెస్ని మేము పట్టుకోగలిగినాము. మొబైల్ గ్యాంగ్స్ని పట్టుకున్నాము, మొబైల్ థెఫ్ట్ ఆర్గనైజ్డ్ గ్యాంగ్స్ని పట్టుకున్నాము. అప్పుడు ఎస్పీ గారు గోపీనాథ్ జడ్జి సార్ ద్వారా చాలా ప్రెస్ మీట్లు కూడా మేము పెట్టి మంచి రికవరీ. ఆర్గనైజ్డ్ క్రైమ్ గురించి ఒకటి చెప్పండి, మీరు పట్టుకున్న గ్యాంగ్. అంటే మొబైల్స్ అది ఏమంటే ఈ విజయవాడ సరౌండింగ్ సంబంధించి విజయవాడలో కొంతమంది ఒక వెహికల్ 4-wheeler ఒకటి తీసుకొని యంగ్స్టర్స్ పిల్లల్ని ఒక 18, 19, 20 ఉండే పిల్లల్ని ఎంగేజ్ చేసుకొని వాళ్ళకి బస్ స్టాండ్లో వాళ్ళని పంపించి ఇతను బయట వెయిట్ చేస్తాడు. మొబైల్స్ని బస్ ఎక్కేటప్పుడు దిగేటప్పుడు వాళ్ళని డైవర్ట్ చేయడం, ఎక్కేటప్పుడు దిగేటప్పుడు ఎక్కే విధంగా డైవర్ట్ చేస్తే వాళ్ళ అటెన్షన్ డైవర్షన్ ఏంటంటే పైన పాకెట్లో ఉండే ఫోన్ తీసేస్తారు, లేదా లోపల నుండి తీసేస్తారు. అసలు మనం ఊహించము, అలా తీసేస్తారు. చెప్పండి, అది 2, 3 అట్ టైం బస్సులు వచ్చి ఆగే టైంలో ఏమవుతుందంటే దిగేవాళ్ళు దిగుతూ ఉంటారు, సీటు కోసం కొంతమంది హడావుడిగా ఎక్కడం స్టార్ట్ చేస్తారు. అప్పుడు వాళ్ళ కాన్సన్ట్రేషన్ అంతా సీటు దొరుకుతుందా, బస్సు ఎక్కుతామనేసి ఉంటారు, కానీ పాకెట్లో ఏముంది ఏం కండిషన్లో జనరల్గా చూసుకోరు. దాన్ని వాళ్ళ అడ్వాంటేజ్ తీసుకొని ఒక 2, 3 అట్ టైం వాళ్ళతో పాటు ఎక్కేదానికి స్టార్ట్ చేస్తారు. ఎక్కేదానికి స్టార్ట్ చేసి ఒకరు ఎక్కేదానికి ఒకరు కావాలని మళ్ళీ ఆపోజిట్ దిగేదానికి ట్రై చేస్తాడు. దిగేదాన్ని ట్రై చేసినప్పుడు ఏమవుతుంది, ఎవరు వాళ్ళు కొద్దిగా ఆ డిస్టర్బెన్స్ సమయంలో వాళ్ళు పై పాకెట్లో ఉండే ఫోన్ కానీ తీసేస్తారు, లేదంటే బ్యాక్ పాకెట్లో ఉండే తీసేస్తారు. చాలా అసలు ఏమాత్రం డౌట్ రాకుండా తీసేస్తారు. ఆ తీసేసి ఒక పర్సన్ ఏం చేసేవాడంటే ఈ స్కార్పియో వెహికల్ ఉంది కదా, స్కార్పియో వెహికల్లో
వెనకాల డోర్ ఉంటుంది చూడండి, ఆ డోర్ని ఓపెన్ చేసి దాంట్లో వేసేవాళ్ళు ఫోన్స్ అంతా. వీళ్ళు పిల్లలకంతా డైలీ వేజెస్ కింద ఇచ్చేస్తారు, వాళ్ళకి డైలీ వేజెస్ కింద ఇచ్చి వాళ్ళతో అఫెన్స్లు చేయించి వాడు తీసుకుపోయి దాన్ని హ్యూజ్ అమౌంట్కి దాన్ని అమ్ముకోవడం అట్లా చేస్తున్నారు. అది ఎంటైర్ బ్యాచ్ని ఫస్ట్ వాళ్ళ దగ్గర నుంచి పట్టుకోవడం దగ్గర నుంచి ఆ వెహికల్తో పాటు ఆ మొబైల్స్ కూడా చాలా మొబైల్స్ అంతా రికవర్ చేసాము. మీకు లీడ్ ఎలా వచ్చిందండి? అంటే మేము వచ్చేసి బస్ స్టాండ్లో డెకాయ్ పార్టీ లాగా ఉన్నాము. మేము కూడా కొంతమంది ప్యాసింజర్ లాగా వెళ్ళడము, మఫ్టీలో వెళ్ళడము, మా కాన్సన్ట్రేషన్ అంతా వీళ్ళు ఎవడు ఎక్కి దిగుతాడు ఎట్లున్నాడని చెప్పేసి మా పోలీస్ ఆలోచనతో అట్లా కాన్సన్ట్రేషన్ చేయడం వల్ల బస్ స్టాండ్లోనే పట్టుకొని మళ్ళీ అన్ని ఫోన్స్ రికవర్ చేసాం, చాలా ఫోన్స్ రికవర్ చేసాం. అచ్చా, ఇంకా బాగా గుర్తుండిపోయిన కేసు ఈస్ట్ పోలీస్ స్టేషన్లో అన్ని హెడ్స్ అంటే ప్రాపర్టీ అఫెన్స్కి సంబంధించింది, హౌస్ బ్రేకింగ్ కావచ్చు, స్నాచింగ్స్ కావచ్చు, అదేవిధంగా డెకాయిటీ కేసు ఒకటి, తర్వాత ఈ మన మొబైల్స్ ఆర్గనైజ్డ్గా మొబైల్స్ చేయించడం కావచ్చు. డెకాయిటీ కేసు ఒకటి చెప్పండి. అంటే డెకాయిటీ కేసెస్లో కోకోకోలా ఫ్యాక్టరీ తెలుసు కదండి, వచ్చేదారిలోనే ఉంటుంది. కోకోకోలా ఫ్యాక్టరీలో ఒక హెచ్ఆర్ ఉన్నారు. హెచ్ఆర్ని కొంతమంది ఆయన వెహికల్ డైలీ పికప్ చేసుకుంటే డ్రాప్ చేసుకుంటుంది. ఆ వెహికల్ దిగే సమయంలో ఒక 6 మెంబర్స్ దాకా వచ్చి ఒక ఆటోలో అతన్ని కిడ్నాప్ చేసుకొని అతని ఒక చెరువు కట్ట వరకు తీసుకుపోయి అతన్ని బాగా కొట్టారు. అతని దగ్గర ల్యాప్టాప్ తీసుకునేస్తారు, అతని గోల్డ్ తీసుకొని అక్కడ పడేసి వెళ్ళిపోయారు. ఫస్ట్ ఎవరు పర్సన్స్ తెలియదు. మళ్ళీ నేను పోయి రిపోర్ట్ చేసే సమయంకి అది జరిగిపోయింది, తిరుపతి ఈస్ట్కి పోయింది. మళ్ళీ సారు ఆ కేసు ఎండార్స్ చేయడంతో ఆ కేసుని తీసుకున్న తర్వాత నేను టెక్నికల్గా ఫోకస్ చేసి టెక్నికల్ అనాలిసిస్ని ఉపయోగించి అక్కడ ఏమొచ్చిందండి లీడ్ అంటే టెక్నికల్ అనాలిసిస్ అనేది ఏమంటే కొద్దిగా అది ఇన్వెస్టిగేషన్కి కొద్దిగా ఫర్దర్ ఇన్వెస్టిగేషన్స్ కొద్దిగా ఇబ్బంది అవుతుంది. బట్ టెక్నికల్ ఇన్వెస్టిగేషన్తోనే వాళ్ళు నేను ఎస్టాబ్లిష్ చేయగలిగినాను. ఎంటైర్ బ్యాచ్ విత్ ప్రాపర్టీ రికవర్ చేసాము. వాళ్ళు ఆటో కావచ్చు, వాళ్ళు వాడిన ఆటో, వాళ్ళు తీసుకున్న ల్యాప్టాప్, గోల్డ్, ఎంటైర్ బ్యాచ్ని మేము పట్టుకున్నాము. ఎందుకు అండి ఆయన కిడ్నాప్ చేయాలనుకున్నారు? యాక్చువల్లీ అది కంపెనీ ఇంటర్నల్ మ్యాటర్. అది వాళ్ళ యూనియన్స్ కొంతమంది ఈయన ప్రతిదానికి అడ్డం పడుతున్నారని ఆయన్ని ఎలాగైనా ఆ ప్లేస్ నుంచి అక్కడ నుంచి పోయేలాగా చేయాలని కొంతమంది అక్కడ వర్క్ చేసే ఎంప్లాయీసే వేరే బయట వాళ్ళని హైర్ చేసి చేయించారు. యాక్చువల్గా పూర్తిగా అన్లోకేటెడ్ కేసు, అది చాలా రోజులు డిటెక్ట్ కాలేని కేసు. బికాస్ ఆఫ్ ఓన్లీ టెక్నికల్ దీంతో వల్లనే ఆ కేసు డిటెక్ట్ అయింది. అచ్చా, అప్పుడు ఎవరు ఎస్పీ ఎవరండి? గోపినాథ్ రెడ్డి సార్. ఏమన్నారు ఆయన? సారు గుడ్ వర్క్ ఆటోమేటిక్గా సార్ ఎంకరేజ్ చేశారు, మంచి రివార్డ్ చేశారు. ఈ కేసుని జనరల్గా ఒక పబ్లిక్లో కూడా ఒక మంచి కాన్ఫిడెన్స్ లెవెల్ పెరుగుతుంది కదా. అన్లోకేటెడ్ కేసుని డిటెక్ట్ చేసినప్పుడు పోలీస్ మీద ఆటోమేటిక్గా కాన్ఫిడెన్స్ లెవెల్ పెరుగుతుంది. ఓకే, ఇంకేమైనా గుర్తున్న మెమరబుల్ కేసులు అక్కడ? ఫర్దర్గా నేను చిత్తూరు అక్కడ నుంచి నగరికి వెళ్ళిపోయాను. నగిరిలో ఒక 2.5 years ఉన్నాను. మళ్ళీ గుడిపాలకు వెళ్ళాను. సార్, నగిరిలో ఓజీ కుప్పం మీకే వస్తుందా? అవునండి. అక్కడ ఎక్కువ అటెన్షన్ డైవర్షన్ గ్యాంగ్ కనిపిస్తుంటుందండి. అవును. వాళ్ళందరూ మీ దగ్గర చేయిపోయాను, మిగతా అన్ని స్టేట్లో చేస్తుంటారు. వాళ్ళ మీద మీ ఫోకస్ ఏమొచ్చింది? దాని మీద యాక్చువల్గా ఓజీ కుప్పం అనేది తరతరాలుగా వాళ్ళు అసలు ఆరిజిన్ ఏంటండి అక్కడ? అంటే వాళ్ళకి దాదాపు 3-4 తరాల నుంచి ఈ దొంగతనాలు అనేది వాళ్ళకు వంశపారంపర్యంగా వచ్చేంత స్టేజ్కి వెళ్ళిపోయారు. వాళ్ళ రూట్ లెవెల్లో వాళ్ళ జీన్స్లోనే చిన్నపిల్లల దగ్గర నుంచే ఆ టైప్ ఆఫ్ దీనికి అలవాటు పడిపోయారు. అంటే నేర్పుతారా ఏంటి వాళ్ళు? అంటే ఆటోమేటిక్గా ఇప్పుడు పేరెంట్స్ ఉంటారు, వాళ్ళ యాక్టివిటీస్ని పిల్లలు చూస్తూ ఉంటారు, చిన్నప్పటి నుంచి వాచ్ చేస్తుంటారు. ఈజీ మనీ, కష్టం లేకుండా సంపాదించవచ్చు, ఈజీ మనీ. కాబట్టి ఎవరో మళ్ళీ వచ్చి పట్టుకున్నప్పుడు కాబట్టి ఇప్పుడు ఇంతకు ముందన ఇప్పుడు టెక్నికల్గా ఏదో కొద్దిగా మనం ఉపయోగించుకుంటున్నాం. అర్లియర్గా టెక్నికల్గా కూడా ఏం లేదు కదా. పర్టికులర్ పర్సన్ని లొకేట్ చేసి వచ్చి ట్రెడిషనల్గా వచ్చి పట్టుకుంటే తప్ప ఏం చేయలేని పరిస్థితి. వాళ్ళ అమ్మో ఏ విధంగా ఉంటుందండి? వాళ్ళు డైవర్షన్ చేస్తారు. అటెన్షన్ డైవర్షన్ అంటే బ్యాంకుల దగ్గరికి పోతూ ఉంటారు, ఒక టీం పోతారు, 4-5 members వెళ్తారు. మనము జనరల్గా బ్యాంక్ అమౌంట్ తీసుకున్న తర్వాత డిక్కీ స్కూటీ ఉంటే డిక్కీలో పెట్టేస్తాము. డిక్కీలో పెట్టేసినప్పుడు డైవర్ట్ చేస్తారు. ఒక డబ్బులు కొద్దిగా పడిపోయినట్లు, ఒక 10 రూపాయలు 100 రూపాయలు అట్లా వేయడం, మీ డబ్బులు అక్కడ పడిపోయిందని చెప్పడం. వాళ్ళు ఇంకొక విధంగా దాన్ని డిక్కీ ఓపెన్ చేసి అమౌంట్ తీసుకెళ్ళిపోతారు. లేదనుకుంటే కూడానే ఫాలో అవుతారు. అమౌంట్ డ్రా చేసుకుని పోయిన వాళ్ళకి బ్యాంకులో ఒక పర్సన్ ఇన్సైడ్ బ్యాంక్ అప్రోచ్ అయితే వెళ్తారు. బ్యాంకులో వాళ్ళు విత్డ్రా చేసిన అమౌంట్ చూస్తారు. హ్యూజ్ అమౌంట్ ఉంటే వీళ్ళు ఇండికేషన్ ఇచ్చి ఏదైనా అవకాశం ఉంటే బ్యాంక్ బయటే చేసేస్తారు, లేదంటే ఎన్ రూట్ మొత్తం ఫాలో అవుతారు. వాడు ఎక్కడికి పోతారని వెహికల్ ఎక్కడ ఆపితే అతను ఎక్కడ కొద్దిపాటి స్కోప్ ఇచ్చినా కూడా వీళ్ళు వేరే విధంగా డైవర్ట్ చేసేస్తారు. ఇప్పుడు చాలా వరకు కొంతమంది తగ్గారు.
అంటే ఆ ప్రాపర్టీని వెంటనే తీసుకొని వచ్చేస్తారా ఓజీ కుప్పంకి, బయట ఎక్కడ ఉంటారా? అంటే ఓజీ కుప్పంకి రారు, అంటే కొన్ని సందర్భాల్లో రేర్ ఛాన్సెస్లో వస్తారు, రిమైనింగ్ సందర్భాల్లో రారు. లావిష్నెస్ ఎక్కువ, బయట ఎక్కడ తిరగడము అట్లా. సార్ ఈ విధంగా దొంగతనాలు చేసిన డబ్బుని ఓజీ కుప్పంలో ఒక పెద్ద మనిషికి ఇస్తారని, ఆయన అవంతా చదువుతాడని అని ఒక ప్రచారం ఉంది. అక్కడ స్పెసిఫిక్ పెద్ద మనిషి ఒక పర్సన్ అంటూ ఏం లేదు, కానీ వాళ్ళు ఫైనాన్స్ చేస్తారు. యాక్చువల్గా ఓజీ కుప్పంలో ఉండే అట్లే వాళ్ళు ఏం చేస్తారంటే ఫైనాన్స్ చేస్తారు. వీళ్ళకు వచ్చిన డబ్బుల్ని ఏం చేస్తారంటే ఇమీడియట్గా లావిష్నెస్ ఖర్చు పెట్టడము, ప్రతి దారి కొట్టేస్తారు. అది అయిపోయిన వెంటనే ఏం చేస్తారంటే ఇప్పుడు పోలీసు ఎవరినో పట్టుకున్నప్పుడు ప్రాపర్టీకి సంబంధించిన రికవరీ, వాడు తీసుకున్న అమౌంట్ని కావచ్చు, ఆ సమయంలో ఏం చేస్తారంటే క్యాషే ఉంటుంది. ఆల్మోస్ట్ వాళ్ళు చేసే థెఫ్ట్ అంతా క్యాషే ఉంటుంది. ఆ రికవరీ సమయంలోనో లేదంటే వాళ్ళకి ఏదైనా కేసెస్లో అరెస్ట్ చేసినప్పుడు బెయిల్ తీసుకోవాలనో వాళ్ళకి అమౌంట్ అవసరం ఉన్నప్పుడు ఏం చేస్తారంటే ఒక 4-5 మెంబర్స్ ఉన్నారు. అంటే ఇప్పుడు తగ్గారు, అర్లియర్గా దీని ముందు ఎక్కువ ఉండేవాళ్ళు. వాళ్ళకి డైలీ బేస్లో ఇంట్రెస్ట్ ఇవ్వడము, లేదంటే వీక్ మంత్ బేస్లో అట్లా ఇంట్రెస్ట్ ఇవ్వడము, ఎక్కువ అమౌంట్లో వాళ్ళ అవసరాన్ని చూసుకొని ఎక్కువ అమౌంట్లో ఇంట్రెస్ట్ ఇచ్చి తీసుకున్న వాళ్ళు ఉన్నారు. మేము వర్క్ చేసిన సమయంలో చాలా వరకు కొద్దిగా కట్టలు చేయగలిగినాము. బట్ డాక్యుమెంటేషన్ చేశాము. నేను నా పీరియడ్లో ఏమంటే డాక్యుమెంటేషన్ చేశాము. ఎవ్రీ హౌస్కి జియో ట్యాగింగ్ చేయించాను. ఎవ్రీ హౌస్ జియో ట్యాగింగ్ చేయించాను. వాళ్ళ ఇంట్లో ఎవరెవరు ఉన్నతో ప్రతి ఒక్కటి వాళ్ళ ఆధార్ కార్డులు కావచ్చు, రేషన్ కార్డ్స్ కావచ్చు, ప్రతి ఒక్కరిది నేను సాఫ్ట్ కాపీ రెడీ చేయించాను. రెడీ చేయించి ఏ ఇంట్లో ఎవరు ఉంటారు ఏది అని ప్రతి ఒక్కటి వాళ్ళు రెగ్యులర్గా ఇక్కడే ఉంటున్నారా లేదా అని వాచ్ చేసే విధంగా, రేషన్ షాప్స్ కూడా కరెక్ట్గానే రేషన్ బీమా తీసుకుంటున్నారా లేదా, అంటే ఒక చోట ఉంటారు అడ్రస్, ఒక చోట ఏమో ఇక్కడ ఉంటారు. సార్ చెప్తున్న ఓజీ కుప్పంలో మీ జియో అటాక్ చేసిన తర్వాత కూడా కొన్ని గ్యాంగ్స్ బయటకు చేస్తుంటారు. పక్క రాష్ట్ర పోలీసులు మీ దగ్గరికి వచ్చినప్పుడు లోకల్ పోలీసులు సహకరించరు అనేది ఒక అపవాదం ఉంది, వాస్తవం అంటారు? అంటే సహకరించడం అంటే మీరు వచ్చారు, పక్క రాష్ట్ర పోలీసులు వచ్చారు అని ఇన్ఫర్మేషన్ వాళ్ళకి వెళ్తుంది, దాంతో వాళ్ళు పారిపోతారు. జనరల్గా క్రైమ్ టీం వచ్చినప్పుడు ఏం చేస్తారంటే ముందే ఆ ప్రెజంప్షన్తో వస్తారు. ఒకవేళ అప్పటికప్పుడు రిపోర్ట్ చేసిన ఒక 2 days ముందు రిపోర్ట్ చేసిన ఆఫీసర్ ఉంటే కూడా ముందు బయట నుంచి వచ్చే టీం ఏం మైండ్తో వస్తుందంటే వీళ్ళు మనకు ఎంకరేజ్ సపోర్ట్ చేయరేమో, లేదంటే వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇస్తారేమో అని అంత ఆలోచనతో వస్తారు. జనరల్గా అది ముందుగానే ప్రీఫిక్స్ మైండ్తో వస్తారు. దట్ ఈస్ నాట్ కరెక్ట్. దొంగ ఇప్పుడు అక్కడ బయట వచ్చి దొంగతనం చేసినప్పుడు ఆ పోలీసులు ఎట్లా రికవరీ కోసం కష్టపడతారో మా దగ్గర దొంగతనం చేసినప్పుడు మేము కూడా అదే విధంగా ఎఫర్ట్స్ చేస్తాం కదా. సో ఆ పెయిన్ మోరోవర్ నేను ఆల్మోస్ట్ ఆల్ ఇండియాలో దాదాపు 14 స్టేట్స్కి వెళ్ళాను. నేను 14 స్టేట్స్కి వెళ్ళాను. నార్త్ ఇండియాలో చాలా స్టేట్స్కి వెళ్ళాను, సౌత్ ఇండియా అన్ని స్టేట్స్ అయిపోయినాయి. కేసెస్ డ్యూటీస్లో రికవరీకి సంబంధించింది కావచ్చు, ముద్దాయిని పట్టుకోవడం కోసం వెళ్ళాము. సో ఫీల్డ్ ప్రాబ్లమ్స్ మాకు తెలుసు. ఒక టీం బయట పోతే ఎంత సఫర్ అవుతుంది, ఒక ముద్దాయిని పట్టుకోవాలంటే ఎంత ఎఫర్ట్స్ చేయాలి, ఒక చిన్న డ్యామేజ్ అయిందంటే మళ్ళీ టీం మొత్తం వెనక్కి రావాలి, ఒక ఏదైనా కొద్దిగా అప్ అండ్ డౌన్ అయిందంటే లీగల్ కాంప్లికేషన్స్ ఎన్ని ఫేస్ చేయాలి, ఇవంతా మాకు తెలుసు. అది ఆటోమేటిక్గా అంత స్కోప్ ఇవ్వము. కానీ ముందు వచ్చే వాళ్ళు ఏం చేస్తారంటే ప్రీఫిక్స్ మైండ్తో వస్తారు, ఇట్లా వస్తే ఇట్లా జరుగుతుంది అని చెప్పేసి. కానీ ఇంకొకటి దీంట్లో గమనించాల్సింది ఏమంటే జనరల్గా కూడా పోలీస్ స్టేషన్కి వెహికల్స్ సరౌండింగ్ బయట నుంచి స్టేట్స్ ఏం చేస్తారంటే తమిళనాడు అనుకోండి, వాళ్ళు పూర్తిగా గవర్నమెంట్ వెహికల్ వస్తారు. పోలీస్ అనే పెద్ద బోర్డు వేసుకొని గవర్నమెంట్ వెహికల్ వస్తారు. ఆటోమేటిక్గా బయట పబ్లిక్ కూడా పోలీస్ స్టేషన్ బయట వెహికల్స్ ఉన్నప్పుడు సమ్ పోలీస్ పార్టీ బయట నుంచి వచ్చిందనే ఇన్ఫర్మేషన్ ఆటోమేటిక్గా వాళ్ళకి తెలుస్తుంది. పోలీస్ దగ్గర నుంచి లీకేజీ, పోలీస్ దగ్గర నుంచి చెప్పడము, నాన్ కోఆపరేషన్ అనేది ఉండదు. కానీ ప్రెజంప్షన్ మాత్రం ఆ విధంగా వాళ్ళకు ముందుగానే ఆ ప్రెజంప్స్తో రావడం వల్ల మనం నిజంగానే వాస్తవం చెప్తే కూడా వాళ్ళు మనతో నమ్మినట్లే ఉంటారు. కానీ బట్ వాళ్ళకు సెకండ్ థాట్ మైండ్లో ఉంటుంది. నేను అబ్జర్వ్ చేశాను, నేను ఎక్స్పీరియన్స్ ఫేస్ చేశాను. నా దగ్గరికి చాలా స్టేట్స్లో వచ్చారు, పట్టించాము, రికవరీ కూడా చేసి ఇచ్చాము. బట్ ఏమంటే అన్ని సందర్భాల్లో పాజిటివ్ రిజల్ట్ రాదు. రికవరీ అనగానే ఆ ఊర్లో కొంతమంది పెద్ద మనిషి ఉంటాడు, ఆ పెద్ద మనిషి పిలిచి ఈ చేసిన థెఫ్ట్లో 100%లో 60% ఇస్తాను అని పెద్ద మనిషి సెటిల్మెంట్ చేస్తుంటాడు. కానీ తప్పని పరిస్థితుల్లో మేము వస్తామని చెప్తుంటారు. అంటే రికవరీ ముద్దాయిని పట్టుకునేస్తే ఒకలాగా ఉంటుంది. ముద్దాయిని పట్టుకునేస్తే ముద్దాయితోనే వాళ్ళు కన్సర్న్ పోలీస్ మాట్లాడుకుంటారు. లోకల్ పోలీస్ ఇంటర్ఫరెన్స్ కాదు. లోకల్ పోలీస్కి రికవరీకి సంబంధం లేదు. ఒక పెద్ద మనిషి ఇన్వాల్వ్ అవుతాడు కదా అంటే జనరల్గా అంటే ఈ కేసులు సెటిల్మెంట్ చేయడానికి వాళ్ళు దొంగలించిన ప్రాపర్టీలో ఆ పెద్ద మనిషికి 10% ఇస్తారన్నది నా నోటీస్ అయితే. నేను ఉన్న టెన్యూర్లో నేను అలాంటిదైతే నేను ఎక్స్పీరియన్స్. మొత్తం ఎంతమంది ఉంటారండి అక్కడ ఓజీ కుప్పంలో? ఓజీ కుప్పంలో వీళ్ళు వచ్చేసి అరౌండ్ ఒక 250 ఫ్యామిలీస్ ఉన్నారు. దాంట్లో అంతా ఒక 30% మాత్రమే ఈ ప్రాపర్టీ అనాలిసిస్ చేస్తారు. రిమైనింగ్ అంతా వేరే కమ్యూనిటీ ఉన్నారు, వాళ్ళు వేరే క్యాస్ట్ పీపుల్ ఉన్నారు, వాళ్ళు ఆటోమేటిక్గా వేరే అగ్రికల్చర్. 30%లో మార్పు రావడానికి మీరేం కృషి చేశారా? అవేర్నెస్ చేసాము, అవేర్నెస్ అయితే కల్పించినాము.
మేబీ నేను చాలా ప్రోగ్రామ్స్ కూడా పెట్టాను, నేను వీడియోస్ కూడా కొన్ని మేము షేర్ చేసి పెట్టాము. బట్ ఏమంటే రూట్ లెవెల్లో అది ఇనిషియల్గా తరాలుగా వచ్చింది. ఇప్పుడు కొద్దిగా ఎడ్యుకేషన్ వైపు డైవర్ట్ అయ్యారు. వాళ్ళలో కూడా కొంతమంది పిల్లలు బాగా చదువుకున్న వాళ్ళు ఉన్నారు. అవేర్నెస్ కల్పించగలిగినాం కానీ బట్ 0% అయితే మనము అంత చేయలేని పరిస్థితి. సార్ వాళ్ళు ఎంఓ మీరు చెప్తున్నట్టుగా బిస్కెట్ వేయడం, లేదా డబ్బులు కింద పడేయడం, లేదా టైర్ గాలి లీక్ అవుతుందనో, లేదా డిక్కీలో ఆయిల్ లీక్ అవుతుందనో, ఇటువంటి ఎంఓస్ అని చేసుకొచ్చి బ్యాంకుల దగ్గర, బంగారం షాపుల దగ్గర చేస్తుంటారు. అదంతా ఓల్డ్ ఎంఓ. ఇంకా లేటెస్ట్ ఎంఓ ఏమైనా తీసుకుని వాళ్ళు అడాప్ట్ చేసుకున్నారు ఇప్పుడు? అంటే లేటెస్ట్గా అంటే కొద్దిగా మొబైల్స్ వాడుతున్నారు. దీని ముందు ఎక్కువ కష్టపడేవాళ్ళు. ఇప్పుడు మొబైల్స్ వాడడం వల్ల వాళ్ళకి టెక్నికల్గా వాళ్ళు కూడా కొద్దిగా దాని మీద మొబైల్స్ యూసేజ్ చేసుకోవడం వల్ల కొద్దిగా ఈజీగా వాళ్ళ అఫెన్స్లకి చేసుకుంటున్నారు. సరే, వాళ్ళకి ఆ ధైర్యం ఎలాగొస్తుందండి? ఇక్కడ నుండి విశాఖపట్నం వరకు బైక్లో వచ్చి బైక్ అక్కడ పెట్టి అక్కడ ఎఫెన్స్ చేసుకుంటూ మళ్ళీ బైక్లో ఎలాగ వస్తున్నారు వాళ్ళు? ఈజీ మనీ, కష్టపడాల్సిన పని లేదు. కష్టపడే వాళ్ళకి కష్టం విలువ తెలుస్తుంది. మధ్యలో వేరే వాళ్ళ అమౌంట్ని అక్రమంగా సంపాదించుకోవాలని, అక్రమంగా దొంగతనం చేయాలనుకునేవాడు ఎంత దూరం పోతాడు. మనకేం లిమిటేషన్ ఉండదు. అక్కడ పోతే కష్టపడాలని ఉంటే పర్లేదు, లిమిటేషన్ ఉండదు. బట్ ఇప్పుడు రీసెంట్ డేస్లో ఎక్కువ పీడీ యాక్ట్లు కూడా పెట్టారు వాళ్ళపైన. పీడీ యాక్ట్లు పెట్టడము చాలా వరకు ఎక్కువ కేసెస్లో ఇన్వాల్వ్ కావడం వల్ల కొద్దిగా తగ్గారు. కొద్దిగా అయితే తగ్గింది. ఓకే, మీరు ఇంకా వేరే స్టేట్లకు వెళ్ళాం, చాలా ఇబ్బంది పడ్డామని చెప్తున్నారు. అంటే ఇబ్బంది కాదు, ప్రాక్టికల్ ప్రాబ్లమ్స్ తెలుసు మాకు. ఒకటి చెప్పండి. ఒకటి అంటే కేసెస్ గురించి వెళ్ళినప్పుడు అక్యూజ్ని లొకేట్ చేయడం కోసము నాకు సర్వీస్లో ఎంటైర్ సర్వీస్లో ఒక మంచి మెమరబుల్ కేసు అంటే గుడిపాల స్టేషన్లో వర్క్ చేశాము. గుడిపాల స్టేషన్లో వర్క్ చేసినప్పుడు ఒకటి డబుల్ మర్డర్ జరిగింది. డబుల్ మర్డర్ అనేది అన్లోకేటెడ్ ఫస్ట్ ఇనిషియల్ టైంలో మాకు డెడ్ బాడీస్ కూడా ఐడెంటిఫై కాలేదు. ఫస్ట్ స్టార్టింగ్లో అది ఎవరు పర్సన్స్ కూడా తెలియదు. మళ్ళీ బాడీస్ని ఐడెంటిఫై చేసి ఒక గ్యాంగ్ని ఒకదాన్ని మేము పట్టుకోగలిగినాం. అది ఒక మంచి నాకు కెరీర్లో సెల్ఫ్ సాటిస్ఫైడ్ కేసు. చెన్నైలో సీజింగ్ రాజా అని ఒకతను ఉన్నాడు, మేబీ గ్యాంగ్స్టర్. చాలా నెంబర్ ఆఫ్ కేసెస్ ఉన్నాయి, నెంబర్ ఆఫ్ వారెంట్స్ ఉన్నాయి. తిరుపతిలో కూడా దీని ముందు ఒకసారి ఒక అఫెన్స్ చేసి ఉన్నాడు, అప్పుడు అరెస్ట్ అయి ఉన్నాడు. ఈ స్టార్టింగ్లో మాకు బాడీస్ ఐడెంటిఫై కాలేదు, పర్సన్స్ ఎవరు చేశారో తెలియదు. మళ్ళీ సోషల్ మీడియాలో మేము ఎక్కువ కమ్యూనికేట్ చేయడము, కన్సర్న్ బార్డర్ స్టేషన్స్లో మేము ఎఫర్ట్స్ చేయడం వల్ల బాడీస్ ట్రేస్ అయింది. తర్వాత దాని మోటివ్ తెలిసింది. కానీ అతన్ని మేము పట్టుకోవడం కోసము చాలా ఎఫర్ట్స్ చేసాము. అందులో భాగంగా చెన్నైలో ఒక యూనిట్ ఉంది, ఓసీఐ ఆర్గనైజ్డ్ క్రైమ్ ఇన్వెస్టిగేషన్ యూనిట్ అని హెడెడ్ బై ఎస్పీ క్యాడర్ ఆఫీసర్ హెడెడ్ చేస్తారు. చెన్నైలో దానికోసం సపరేట్ టీమ్స్ ఉంటాయి. వాళ్ళకి ఈ పర్సన్ వాంటెడ్. ఇతను తాంబరం ఏరియాలో ఆపరేట్ చేస్తుంటాడు. ఈ పర్సన్ వాంటెడ్. బట్ నేను చాలా స్టేషన్స్ విజిట్ చేశాను. బట్ నిజంగానే పట్టుకుంటారా, అతను ఎక్కడ దొరుకుతాడు అని కొంతమంది నెగిటివ్గా ఆన్సర్స్ చూసాము, రిప్లైస్ చూసాము. మీ వల్ల ఎక్కడవుతుంది, లేదంటే అతను చాలా పెద్దవాడు, అతను మీకు దొరకడు. మోరోవర్ ఇందాక చెప్పాను చూడండి, ఓజిగుప్పం గురించి నగరి పోలీసు వాళ్ళ మీద ఎలాంటి ఒపీనియన్ ఉంటుందో, మేము పోయేటప్పుడు వాళ్ళు రిప్లైస్ని బేస్ చేసుకుంటే మాకు కూడా అలాంటి థాట్స్ వచ్చేస్తాయి ఆటోమేటిక్గా. వాళ్ళు ఏమంటే ఎఫర్ట్స్ చేసి ఇంకా లేదులే వాడు దొరకడు, ఎప్పుడు దొరుకుతాడో అన్నట్లుగా ఉన్నారు. దానికి ఒక టీం మెంబర్స్ ఉండడము, వాళ్ళు ఎఫర్ట్స్ చేశారు. వాళ్ళు ఇంకా మమ్మల్ని కొద్దిగా వీళ్ళు ఎక్కడవుతుందో ఏదో వచ్చినారు కదా పోయినారు కదా అన్నట్లుగా అనుకున్నారు. నేను ఇంకొక మా బ్యాచ్మేట్ రాజశేఖర్ అని ప్రజెంట్ పాకాల్లో ఇన్స్పెక్టర్గా ఉన్నారు. మేమిద్దరు లీడ్ చేశాము. యాక్చువల్గా అంటే సీనియర్ ఆఫీసర్లు అందరూ మానిటర్ చేశారు ఆ కేసుని అయితే. బట్ ఫీల్డ్లో పోయి ఇన్వాల్వ్ అయింది మేమిద్దరు. సో అతని గురించి చాలా ఎఫర్ట్స్ చేశాం. వాళ్ళు ఊహించని విధంగా మేము వాళ్ళకన్నా 100 రెట్లు ఎక్కువ ఆలోచించినాం కాబట్టి వాళ్ళని మేము రైట్ ప్లేస్లో మేము ఎంటైర్ బ్యాచ్ని అలాంగ్ విత్ వెపన్స్తో పట్టుకున్నాం. ఎలా పట్టుకున్నారు? లీడ్ ఎక్కడ ఉందండి? లీడ్ టెక్నికల్. ఎక్కడ మీరు చెన్నైలో పట్టుకున్నారా? అంటే మేము వాళ్ళ బ్యాచ్ యాక్చువల్గా తమిళనాడులో దాదాపు 8 డిస్ట్రిక్ట్స్ తిరిగాను వాళ్ళ కోసం. దాదాపు 10 టీమ్స్ తిరిగినాయి. 10 టీమ్స్ ఒక్కొక్క టీంలోనూ నేను అప్పుడు సబ్ ఇన్స్పెక్టర్ ఉన్నాను అదే స్టేషన్లో. సో చాలా టీమ్స్ తిరిగాయి. అందరుగా జల్లెడ పట్టినట్టు పట్టాము యాక్చువల్గా అదే కేసు. మరి పబ్లిక్ సహకరించారు మీకు? నాకు కొద్దిగా తమిళ్ బాగా వస్తుంది కాబట్టి నాకు అది ఒక ప్లస్ పాయింట్ అయింది. ఇక్కడ ఎక్కువ తమిళనాడుకు సంబంధించినటువంటి కేసెస్ ఏదైనా రెడ్ శాండిల్ ఏదైనా ఉన్నా కూడా ఇంట్రాగేషన్కి ఏదైనా కూడా నాకు కూడా చెప్తుంటారు, ఎందుకంటే తమిళనాడు కాబట్టి అది నాకు అడ్వాంటేజ్ అయింది. ఆ విధంగా తమిళనాడులో వెళ్ళాము, చాలా ప్లేసెస్ తిరిగి మంచి గ్యాంగ్ యాక్చువల్గా చాలా మంచి అచీవ్మెంట్, పర్సనల్ సాటిస్ఫైడ్ కేసు అనమాట అది. అంటే ఎర్లీ మార్నింగ్ పికప్ చేశారు అతన్ని ఆటోమేటిక్గా 22 కేసెస్లో ఇన్వాల్వ్ అయినాడు అప్పటికి. అతను ఎంటైర్ బ్యాచ్ ఉన్నారు. మార్నింగ్ టైంలో పికప్ చేశారా? ఎస్, ఎర్లీ మార్నింగ్ టైంలో పికప్ చేశారు.
చేసి వెపన్స్ కూడా రికవర్ అయ్యి ఉందా? అవును, ఒక పిస్టల్ కూడా రికవర్ అయింది. పిస్టల్ అరౌండ్ ఒక మరి ఏమన్నా తమిళనాడు పోలీసులు ఏమన్నారండి? టు బి ఫ్రాంక్ మేము పట్టుకున్నప్పుడు వాళ్ళకి తెలియదు, మళ్ళీ ఇన్ఫార్మ్ చేసాం. అంటే మూవింగ్లో ఒక పర్టికులర్ ప్లేస్లో మేము అతన్ని పట్టుకునే పరిస్థితి అయితే ఫీల్డ్లో పోయిన తర్వాత అతను ఒక పర్టికులర్ ప్లేస్లో లొకేటెడ్ ఉంటే కన్సర్న్ పోలీస్ని అప్రోచ్ అవుతాం. అతను గంటకు మూమెంట్ మారుతున్నప్పుడు డిఫరెంట్ లొకేషన్లో వెళ్తున్నప్పుడు ఏమవుతుందంటే ఆ పోలీస్ అప్రోచ్ అయ్యేసరికి మళ్ళీ ఇంకొక స్టేషన్కి వెళ్ళిపోతాడు. సో మేము ఫీల్డ్లో అతన్ని ఫాలోఅప్ చేసుకోవడం దాదాపు అప్పటికే 48 hours ట్రాక్ చేసాం. 48 hours ట్రాక్ చేసి పట్టుకునే సమయానికి మేము అప్పటికి మేము లొకేట్ చేసే సమయంలో పోలీసుకు పోయి ఇన్ఫార్మ్ చేసి మళ్ళీ అతను పట్టుకునే సమయానికి అతను వేరే ఏ ప్లేస్కు లొకేట్ చేస్తారో తెలియదు. సో పట్టుకోవడం ఇమీడియట్గా కన్సర్న్ పోలీసు కూడా ఇన్ఫార్మ్ చేసి మళ్ళీ మంచి కేసు. అంటే ఈ మర్డర్కి దానికి లింక్ ఏంటండి? ఎస్, అతనే మర్డర్ చేసింది వాళ్ళే కన్ఫెస్ అయ్యారు. ఇక్కడ ఎందుకు చేస్తారు? తమిళనాడు ఇక్కడ ఎందుకు చేశాడు? యాక్చువల్గా గ్యాంగ్ సంబంధించినటువంటి వార్ అది. అక్కడ ఒకదానికి సూపర్ మచ్ కోసం తక్కువ ఎక్కువ అని ఒకరినొకరు అట్లా చేసుకున్నారు. అది హిస్టరీ ఎక్కువగానే ఉంది. అంటే మొత్తం తమిళనాడే, దాని బ్యాక్గ్రౌండ్ అంతా చెన్నైలో. యాక్చువల్గా వాళ్ళకుండే ఎనిమిటీ అంతా వాళ్ళ ఏరియా ఆఫ్ ఆపరేషన్ అంతా తమిళనాడే. బాడీస్ తీసుకొచ్చి మన దగ్గర ఒకరిని ఇక్కడ చంపారు, ఒకరిని వేరే చోట చంపి తీసుకొచ్చి ఇక్కడ పడేశారు. ఎందుకు ఆ డంపింగ్ యార్డ్లో ఎందుకు వాడాడని? అంటే డైవర్షన్ కోసం. ఇంకా బాగా గుర్తుండిపోయిన సంఘటన ఉందా? అంటే మనకు జనరల్గా ఏం చేసామంటే పబ్లిక్ ప్రాపర్టీకి సంబంధించిన ఎక్కువ నేను చేయడం ఇష్టం నాకు. ఎందుకంటే పోలీస్ అనేది జనరల్గా పోగొట్టుకున్న సొత్తుని తెచ్చిచ్చినప్పుడు అప్పుడు వాళ్ళ ఫేస్లో హ్యాపీనెస్ని చూడడం స్టార్ట్ చేసాం. అది ఎప్పుడైతే స్టార్ట్ చేసామో సర్వీస్ అంతా ఎప్పుడు 24/7 ఆలోచనలు అంతా కూడా ఏదైనా ఒక కేసు అయితే దాని మీదనే తిరుగుతూ ఉంటుంది. ఇంట్లో ఉన్న దానిలో తిరుగుతూ ఉంటుంది. ఫిజికల్ ప్రజెన్స్ ఉంటాము అక్కడ, మెంటల్గా వేరే చోట ఆలోచనలు వస్తూ ఉంటుంది. ఆ కేసు ఎట్లా జరిగి ఉంటుంది అని ఉంటుంది. అది స్టార్ట్ చేసాం కాబట్టి ఎక్కువ ఈ రికవరీల మీద డిటెక్షన్ల మీద పడ్డాం. ఓకే, మీరు ఎట్టుండి ఎక్కడికి వచ్చారు? ఇప్పుడు మీ ఇందాక ఒక పోలీస్ స్టేషన్ నుంచి నెక్స్ట్ ఏ పోలీస్ స్టేషన్కి వచ్చారు? చిత్తూరు తాలూకాకు వచ్చాను. చిత్తూరు తాలూకాలో ఒక మంచి కేసు చేసాం. చెప్పండి. గోవా నుంచి ఒక లిక్కర్ సప్లై అవుతుంది గోవా నుంచి. ఆ లిక్కర్ లేబుల్ ఏం చేస్తారంటే ఆర్మీ నుంచి వచ్చినటువంటి లేబుల్గా వాళ్ళు సప్లై చేస్తారు. ఆర్మీ నుంచి వచ్చిన లేబుల్గా సప్లై చేయడం వల్ల పబ్లిక్ ఏమనుకుంటారంటే ఇది ఆర్మీ నుంచి వచ్చింది. జనరల్గా ప్రెజంప్షన్ ఏమంటే ఆర్మీ నుంచి వచ్చిందంటే మంచి క్వాలిటీ బాగుంటుంది అనే ఒక ప్రెజంప్షన్ పబ్లిక్కి. సో దాని అడ్వాంటేజ్ తీసుకొని వాళ్ళు ఆర్మీ నుంచి వచ్చినట్లుగా లేబుల్స్ క్రియేట్ చేసి సేల్ చేశారు. ఇనిషియల్గా మేము 4-5 బాటిల్స్ మాకు దొరికినాయి. ఆ 4-5 బాటిల్స్ని మేము రివర్స్ ఎక్కడి నుంచి రూట్ లెవెల్కు పోతే చాలా ఒక మంచి ఒక గ్యాంగ్ ఒకటి మాకు బయటపడింది. అది ఎలా అంటే గోవాలో ఒక పర్సన్ ఉంటాడు, హీఈస్ ఎక్స్-సర్వీస్ మ్యాన్. కాబట్టి అతనికి ఆర్మీ యొక్క లిక్కర్ యొక్క ఇది తెలుసు. అతనికి గోవాలో నెంబర్ ఆఫ్ లిక్కర్ ఫ్యాక్టరీస్ ఉన్నాయి. వాళ్ళలో ఒక ఫ్యాక్టరీ అతను ఎంగేజ్ చేసుకొని వాళ్ళు తయారు చేసే లిక్కర్ మీద ఇతనే చెన్నై నుంచి లేబుల్స్ అతనే తెప్పించుకున్నాడు. బెంగళూరు సెంట్రల్ నుంచి ప్లస్ కొన్ని చెన్నై నుంచి లేబుల్స్, దాని మీద వచ్చే లేబుల్స్, బాటిల్, క్యాప్ అన్నీ అతను డిఫరెంట్ పర్సన్స్తో ప్రొక్యూర్ చేసుకొని ఆ లిక్కర్ ఫ్యాక్టరీ ఓనర్కి సప్లై చేస్తాడు. లిక్కర్ ఫ్యాక్టరీ ఓనరు ఆ లిక్కర్ని వాళ్ళు ఏదైతే ఉంటుందో దాన్ని ఫిల్ చేసి దీన్ని మొత్తం లేబులింగ్ చేసిన తర్వాత మనం మామూలుగా ఈ పెయింట్స్ డబ్బా వస్తుంది తెలుసు కదా, ఏషియన్ పెయింట్స్ ఇట్లా పెద్ద వస్తుంది. ప్లాస్టిక్ డబ్బా లేదు, అది ఐరన్దే ఉంది. దాంట్లో వేసేసి లోపల మొత్తము పైనంతా లోపల వేసేస్తారు. దానికి చుట్టూ ఈ ఎండుగడ్డి వేసేసి లోపల బాటిల్స్ పెట్టేసి గోవా నుంచి బెంగళూరుకి ఈ మామూలుగా పార్సల్ సర్వీస్ ఉంటుంది కదా, క్రాంతి ట్రాన్స్పోర్ట్, ఈ టైప్ ఆఫ్ ట్రాన్స్పోర్ట్స్లో వాళ్ళు పంపించేస్తారు. వాళ్ళకి ఏమనుకుంటారంటే దాంట్లో ఏదో ఇన్నర్గా పెయింట్ ఉందనేసి అనుకుంటారు. ఆ పైన డ్రమ్ము మీద కూడా లేబుల్ కూడా పెయింట్ లేబులే ఉంటుంది. సో వాడు చెక్ చేయడు. వాడు తీసుకొని వచ్చి బెంగళూరు నుంచి తీసుకుంటే బెంగళూరులో కొంతమందిని పెట్టుకుంటాడు. మళ్ళీ బెంగళూరులో ఒక స్టోరేజ్ ప్లేస్ పెట్టేసి అక్కడ నుంచి మళ్ళీ డిస్పాచ్ చేస్తారు. డిస్పాచ్ చేయడము అసలు తమిళనాడులో 5 డిస్ట్రిక్ట్స్కి, ఆంధ్రాలో తిరుపతి, చిత్తూరు, కడప డిస్ట్రిక్ట్స్కి అతను సప్లై చేశాడు. గోవా నుంచి సప్లై చేయడము అక్కడ అతనికి ఒక 100 రూపీస్ పడిందంటే ఇక్కడికి 500 రూపీస్ వస్తుంది. అంటే ఒక దీని మీద అతని ఇన్వెస్ట్మెంట్ అంతా పోను 1/5, 1/6 అమౌంట్ అతను గెయిన్ చేస్తున్నాడు. ఇది ఒక మంచి కేసు యాక్చువల్గా. బాగా అసలు మేము పట్టుకున్న స్టార్టింగ్లో ఒక 10 బాటిల్స్తో పట్టుకునింది. అరౌండ్ 4000 బాటిల్స్ మేము రికవర్ చేసాము. గోవాకి వెళ్ళాము, కింగ్ పిన్ పట్టుకున్నాం, లిక్కర్ ఫ్యాక్టరీ వాళ్ళని పట్టుకున్నాం. లిక్కర్ ఫ్యాక్టరీ ఈ దాంట్లో క్యాప్ తయారు చేసినప్పటి నుంచి లేబుల్స్ తయారు దగ్గర నుంచి బాటిల్స్ తయారీ, స్టోరేజ్, రూట్లో ఎంతమంది వాళ్ళకి సపోర్ట్ చేసినారో చైన్ లింక్లో ఈ 5 బాటిల్ తీసుకున్న దగ్గర నుంచి
ఫ్యాక్టరీలో మ్యానుఫ్యాక్చరింగ్ చేసినంత వరకు కూడా మొత్తం అందరినీ రిమాండ్ చేశాము. అందరిని గ్యాంగ్ని మేము పట్టుకోలేనాము. దీంట్లో బాలయ్య సిఏ గారు ఉన్నారు, అప్పుడు మాకు సిఏ గారు, ఆ సిఏ గారితో పాటు సార్ లీడ్ తీసుకొని మేము పట్టుకున్నాం. అప్పుడు ఎవరు ఎస్పీ అండి? ఎస్పీ గారు సెంధిల్ కుమార్ ఎస్పీ గారు ఉన్నారు. ప్రజెంట్ ఉన్న ఎస్పీ గారు ఎస్సీబీ ఏఎస్పీగా ఉన్నారు, శాంత్ రెడ్డి సార్. సారే వచ్చి కూడా ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. ఓకే, నెక్స్ట్ ఎక్కడికి వచ్చారండి? నెక్స్ట్ ప్రమోట్ అయ్యి ఇన్స్పెక్టర్ ప్రమోషన్ అయిన తర్వాత కొన్నాళ్ళు పాటు చిత్తూరు స్పెషల్ బ్రాంచ్లో ఉన్నాను. మళ్ళీ తిరుపతి క్రైమ్కి వచ్చాను. అప్పలనాయుడు సార్ పీరియడ్లో ఉన్నాను. తిరుపతి క్రైమ్లో ఇక్కడ విత్ ఇన్ షార్ట్ టైంలో సార్ యొక్క లీడర్షిప్లో ఒక మంచి కేసు ఒకటి చేశాము. ఏంటంటే ఆ కేసు కోఆపరేటివ్ టౌన్ బ్యాంక్ ఉంటుంది, కోఆపరేటివ్ టౌన్ బ్యాంక్. ఆ బ్యాంక్లో 2 బ్యాంకులో ముందు రోజు తర్వాత రోజు ఏం చేస్తారంటే ఏటీఎంలో క్యాష్ పెడతాం కదండి, ఆ క్యాష్ని వితౌట్ బ్రేక్ అమౌంట్ తీసేస్తారు. రాదు కదా? ఎస్, వితౌట్ బ్రేక్ అమౌంట్ తీసేస్తారు. సో పాస్వర్డ్ యూజ్ చేసి తీస్తారు. ఓకే. అతను ఇప్పుడు ఈ జర్కిన్ వేసుకున్నాడు, మంకీ క్యాప్ వేసుకున్నాడు. సీసీ కెమెరాలో ఏమీ క్లూస్ ఏమి లేవు. ఇక్కడ కాళహస్తిలో ఒక అఫెన్స్ జరిగింది, పూతలపట్టులో ఒక అఫెన్స్ జరిగింది. సో ఈ 2 అన్లోకేటెడ్ కేసెస్. కాళహస్తిలో జస్ట్ ఏటీఎంలోకి ఎంటర్ అయిన ఫుటేజ్ ఉంది తప్ప వేరే ఏం లేదు. ఆ పర్సన్ ఎవరో తెలియదు. సీసీ కెమెరాలో ఎండ్ రూట్లో చూస్తే కూడా ఎక్కడ ట్రాక్ కాలేదు. మనకు ఆ కేసుని సారు టీమ్స్ ఫామ్ చేయడం, నేను ఆ కేసుని నేను బాగా ఇనిషియేటివ్గా తీసుకొని ఆ కేసుని నేను విత్ ఇన్ 72 అవర్స్ ఎంటైర్ బ్యాచ్ నేను. ఎలాగండి ఇదండి మీకు? ఏ విధంగా అది లీడ్ దొరికింది? సీసీటీవీ ఒకటే ఉంది మీకు శ్రీకాళహస్తి ఏటీఎంది? అది యూస్ అవ్వలేదు మాకు. పూతలపట్టు దగ్గర రంగంపేట ఒక ఏటీఎం ఉంది. ఆ ఏటీఎంలో బయట ఒక కారు వచ్చి ఆగింది. ఆ కారు నెంబర్ కూడా దొరకలేదు మాకు. ఆ కారు చూస్తే కూడా ఏం గుర్తుపట్టలేదు. ఆ కారు యొక్క డిస్క్రిప్టివ్ పర్టికులర్స్ ఆ అఫెన్స్కి వచ్చినప్పుడు ఎక్కడెక్కడ ఏది డ్యామేజ్ అయింది, ఎక్కడ ఉండాల్సింది లేదు అని ఐడెంటిఫై చేసుకొని టోల్ గేట్లో దాన్ని పట్టేశాను. ఇప్పుడు వీల్ క్యాప్ ఉంటుంది. యాక్చువల్గా ఇది ఇన్వెస్టిగేషన్ పర్పస్, బట్ పబ్లిష్ అవ్వచ్చునో లేదో నాకు తెలియదు కానీ, బట్ అదేమంటే వీల్ క్యాప్ ఉంటుంది. వీల్ క్యాప్ రంగంపేట సీనా ఆఫెన్స్లో లేదు. ఆ టైప్ ఆఫ్ వెహికల్ చూస్తే ఏ టైప్ ఆఫ్ వెహికల్ తెలియదు. నాకు తెలిసిన మెకానిక్స్ అందరికి పంపించాను ఆ ఇమేజెస్ని. వాళ్ళు 4-5 మేక్స్ చెప్పారు. కొంతమంది ఇటియోస్ అంటారు, కొంతమంది హుండాయ్ కంపెనీ అంటారు, కొంతమంది టాటా అంటారు. సో కారు టైప్ ఆఫ్ వెహికల్ తెలియదు. బట్ రివర్స్ దీంతో అప్పటి నుంచి నేను పోయి టోల్ గేట్లో కూర్చొనేసాను. టోల్ గేట్లో కూర్చొని విత్ ఇన్ 40 అంటే టోల్ గేట్ ఇమేజెస్ అంటే మనకు అఫెన్స్ టైం నుంచి బేస్ చేసుకుని ఇన్వెస్టిగేషన్ టెక్నిక్స్ని ఉపయోగించుకొని లొకేట్ చేశాము. విత్ ఇన్ 72 అవర్స్లో ఇంటాక్ట్ క్యాష్ విత్ అఫెన్స్ పడిన వెహికల్ అందరినీ పట్టుకురాగలిగినాము. దాంట్లో ఒకటి మతలబ్ ఏమంటే వితౌట్ పాస్వర్డ్ ఓపెన్ చేయలేము. ఆ పాస్వర్డ్ ఎలా తెలిసిందనేది ఒక క్వశ్చన్ మార్క్. ఆ పాస్వర్డ్ తెలిసిందాల్సింది కదండి. బ్రేక్ కాలేదు. బ్రేక్ అంటే ప్రొఫెషనల్ అఫెండర్స్. సో అక్కడ దీని ముందు ఈ క్యాష్ పెట్టేటప్పుడు పోయేటప్పుడు ఒక హెల్పర్ ఉంటాడు. ఆ హెల్పర్ లీడ్ ఇవ్వడం వల్ల ఒక బయట నుంచి పర్సన్స్ వచ్చి తీసి ఓపెన్ చేసుకుని పోయారు. వీళ్ళందరూ ఎక్కడ దొరికారు మీకు? అంటే ఒక్కొక్కరిని డిఫరెంట్ ప్లేసెస్ పట్టుకున్నాం. ఓకే, అంతే మన గ్యాంగ్ అయినా పక్కన ఇంట్రెస్టెడ్ గ్యాంగ్? నెల్లూరు డిస్టిక్, తిరుపతి, నెల్లూరు. సార్ మీరు అప్పలనాయుడు గారి టైంలో అదే టైంలో చెడ్డీ గ్యాంగ్ ఒకటి తిరిగింది. చెడ్డీ గ్యాంగ్ టైంలో నా పార్టిసిపేషన్ లేదు. జరిగింది, కొంతమంది ఆఫీసర్స్ వెళ్ళొచ్చారు, నా పార్టిసిపేషన్ లేదు. వాళ్ళు దొరికారండి వాళ్ళు? అప్పుడు ఒక 2 మెంబర్స్ దొరికినట్టున్నారు. ఆ కేసు గురించి అయితే అంత అవగాహన లేదు నాకు. తర్వాత ఎక్కడికి వచ్చారు మీరు? తర్వాత పోస్టెడ్ టు బిఎన్ కంట్రీగా. అండ్ సైబర్ క్రైమ్ కూడా నేనే చూస్తున్నాను. ఓకే, తిరుపతి ఇక్కడ ఎంతకాలం పనిచేస్తున్నారు? 3 months అవుతుంది. అచ్చా, సరే. ఇప్పుడు మనం ఈ ట్రెడిషనల్ క్రైమ్ చూశారు, ప్రాపర్టీ అఫెండర్లు చూశారు, చాలామంది క్రిమినల్స్ మీరు చూసి ఉండొచ్చు. కానీ సైబర్ క్రైమ్ అనేది క్రిమినల్ కనబడ్డు డబ్బులు పోతుంటాయి. నేను ఒక్కటే చెప్పగలనండి, ప్రజలకు పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి కూడా అప్పీల్ కావచ్చు, రిక్వెస్ట్ కావచ్చు, కానీ ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దెన్ క్యూర్. ఇది యూనివర్సల్గా మనం యాక్సెప్ట్ చేయాల్సిన విషయం. బట్ పబ్లిక్లో ఎలా వస్తుందంటే అవేర్నెస్ అనేది కొంతమంది. ఇప్పుడు దీంట్లో ఇంకా మనం గమనించాల్సింది, సైబర్ క్రైమ్లో చాలా చదువుకున్న వాళ్ళు మోసపోతున్నారు. చేసేవాడు అన్ఎడ్యుకేటెడ్, బాధితుడు ఎడ్యుకేటెడ్ అవుతుంది. వీళ్ళకన్నా వాడు తక్కువ నాలెడ్జ్ ఉండేవాడు మోసం చేస్తున్నాడు వీళ్ళు. సో అవేర్నెస్ అనేది చాలా మోస్ట్ ఇంపార్టెంట్. పబ్లిక్కి మా రిక్వెస్ట్ కూడా ఏమంటే, ఇప్పుడు సైబర్ క్రైమ్ డిటెక్ట్ చేయలేని పరిస్థితి ఏం లేదు. డిటెక్ట్ చేస్తాం, డెడ్ ఎండ్ వరకు వెళ్తాం, అట్లే వదిలిపెట్టేది ఏం లేదు. ఎలాంటి క్రైమ్ అయినా పోలీస్ ఛాలెంజ్ కదా, డిటెక్ట్ చేయకుండా వదిలే సమస్య ఏం లేదు. కానీ రికవరీ అవుతుందా? రికవరీ ఛాన్సెస్, అకౌంట్లో అమౌంట్ ఉంటే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. బట్ అతను వేరే పోర్షన్ ఆఫ్ వేరే దీనికి ఏదైనా డైవర్ట్ చేసి ఉంటే ఛాన్సెస్ తక్కువ ఉంటుంది. బట్ రిమాండ్ చేసే అవకాశాలు అయితే ఎక్కువ ఉంటాయి.
కానీ ఎక్కువ మనకు నార్త్ ఇండియన్ సైడ్ ఎక్కువ ఉండడం వల్ల మనకు కొద్దిగా ఫిజికల్ స్ట్రెయిన్తో పాటు ఎక్స్పెండిచర్స్ ఓరియంటెడ్, ఫిజికల్ స్ట్రెయిన్ ఓరియంటెడ్, దాన్ని అడ్వాంటేజ్ తీసుకునే వాళ్ళు ఎక్కువ ఇట్లా సౌత్ ఇండియా పైన ఎక్కువ చేస్తున్నారు. అంటే సైబర్ క్రైమ్లో మీరు చెప్తున్నట్లుగా బాధితులు కాకుండా ఉండాలంటే చిత్తూరు జిల్లా ప్రజలకు మీరు ఇచ్చే మెసేజ్? అవేర్నెస్. మొదటిది వచ్చేసి ఏమంటే కష్టపడింది ఏది రాదు, కష్టపడితేనే ఏదైనా వస్తుంది. ఇన్వెస్ట్ చేయడము. 10 రూపీస్కి 20 రూపీస్ ఇస్తామంటారు. 10 రూపీస్కి 20 రూపీస్ ఇస్తామంటే ఇంకా ఎవరు ఏమి కష్టపడాల్సిన పని లేదు కదా, ఈజీగా వచ్చేస్తుంది కదా. ఆ సమయంలో టెంప్ట్ అవుతారు. ఆ సమయంలో టెంప్ట్ అయ్యి ఉండే అమౌంట్ అంతా తీసుకొని వచ్చి దానికి ఇన్వెస్ట్ చేస్తారు. వాళ్ళు అమౌంట్ని హోల్డ్ చేస్తారు, అమౌంట్ని రిలీజ్ చేయరు, మళ్ళీ మన దగ్గరికి వస్తారు. మ్యాట్రిమోనియల్ ఫ్రాడ్స్. ఎవరో మ్యాట్రిమోనీకి సంబంధించింది జనరల్గా మ్యాట్రిమోనీలో చాలా ఎడ్యుకేటెడ్గా ఉండి డిలే మ్యారేజెస్ ఉండే వాళ్ళే ఎక్కువ మ్యాట్రిమోనీ దీనికి పోతారు. వాళ్ళు కొద్దిగా అమౌంట్ కూడా సెక్యూర్ చేసుకుంటారు. అతను ఏదో వేరే ప్లేస్ నుంచి, వేరే కంట్రీస్ నుంచి నేను ఉన్నాను, వేరే కంట్రీలో ఉన్నా నేను, నాకు మా పేరెంట్స్ ఇక్కడికి వచ్చేస్తున్నారని ఏదో ఒక వేరే కంట్రీలో సెల్ఫీలు తీసి పెట్టడము, నీకోసం ఇది కొన్నాను అది కొన్నాను అనడము. అమ్మాయిలు వాళ్ళు నిజంగానే వాళ్ళ ట్రాప్లో పడి వాళ్ళ అమౌంట్ అంతా తీసుకొని వచ్చి తెలియకుండా, తల్లిదండ్రులకు తెలియకుండా పోయి వాళ్ళకి వేసేయడము. వాళ్ళు నీకు గిఫ్ట్స్ కొన్నాను, నేను మన ఇండియాకు పంపించాలా, ఆ ట్యాక్స్ కావాలా, ఈ ట్యాక్స్ కావాలా, నాకు ఆ కరెన్సీ లేదు అని చెప్పేసి, నీకు డాలర్స్ ఉంది నా దగ్గర, ఇండియన్ రూపీస్ లేదని చెప్పి మాట్లాడడము. ఇట్లా మోసపోతున్నారు. అసలు ఫిజికల్గా ఆ పర్సన్ చూడలేదు మనము, అతని గురించి మనకు తెలియదు. తెలియకుండానే ఒక అమ్మాయి అయితే 22 lakhs పోగొట్టుకున్నది. 22 lakhs పోగొట్టుకున్నది. సో దానివల్ల అవేర్ ఉంటే ఏ ప్రాబ్లం లేదు కదా. అంటే అటువంటి ఇష్యూలో పబ్లిక్ ఎలాగా జాగ్రత్త తీసుకోవాలి? మీరు చెప్పిన మ్యాట్రిమోనీ ఫస్ట్ అమౌంట్ ఒకరికి మనం ట్రాన్సాక్షన్ చేస్తున్నామంటే అతనికి సైబర్ క్రైమ్ చేసే అతనికి కావాల్సిన బెనిఫిట్ ఏంటి? ఫైనాన్షియల్గా అతను బెనిఫిట్ పొందాలి. ఆ అమౌంట్ ట్రాన్సాక్షన్ చేసే స్టేజ్లో 100 సార్లు ఆలోచించి, మనకు తెలియకపోతే మాకో లేదంటే బ్యాంక్స్కో లేదంటే కొన్ని లోన్ యాప్స్ అంటే ఆర్బీఐ వెబ్సైట్లోనో ఇట్లా చెక్ చేసుకొని అమౌంట్ ట్రాన్సాక్షన్స్ చేసే సమయంలో అలర్ట్గా ఉంటే ఏ డ్యామేజ్ జరగదు. తర్వాత ఎక్కువ ఏం చేస్తున్నామంటే మొబైల్స్ ఇప్పుడు ఆండ్రాయిడ్ టెక్నాలజీతో ఏ విధంగా ఉన్నామో యాక్సెస్ ఇస్తున్నాం. మనం ప్రతి ఒక్కటి యాక్సెస్ ఇస్తున్నాం. మనం యాక్సెస్ ఇవ్వందే మన దగ్గర నుంచి ఏ డేటా కూడా వాడు తీసుకోలేడు. మనం కొన్ని యాప్స్లో మనము వాడాలంటేనే మ్యాండేటరీ పర్మిషన్స్ కొన్ని ఇవ్వాల్సిందే. మనం కాంటాక్ట్స్ యాక్సెస్ ఇస్తాము, గ్యాలరీ యాక్సెస్ ఇచ్చేస్తాము. ఈ లోన్ యాప్స్లో ఏం చేస్తారంటే ఎక్కువ రీసెంట్ లోన్ యాప్స్ బాధితులు ఎక్కువ ఉన్నారు. లోన్ యాప్స్లో బ్యాంక్స్లో పోయి లోన్ తీసుకోవాలంటే ఎక్కువ టైం పడుతుంది. 20,000కి 30,000కి అంతా కూడా వాళ్ళ బ్యాంకు పోలేరు, తక్కువ అమౌంట్ తీసుకుంటారు. లేదంటే సిబిల్ స్కోర్ అంటారు, లేదంటే డాక్యుమెంటేషన్ అంటారు. ఇవంతా లేకుండా సింపుల్గా యాప్స్లో అమౌంట్ వస్తుంది కదా తీసుకునేస్తారు. వాళ్ళు ఒకసారి తీసుకున్నప్పుడు ఏం చేస్తారంటే అమౌంట్ కావాలన్న ఆతృతలో వాళ్ళు మనకు అన్ని లింక్స్ పంపిస్తారు. యాప్ డౌన్లోడ్ చేసిన వెంటనే డూ యూ వాంట్ యాక్సెస్ కాంటాక్ట్స్, ఓకే పర్మిషన్ ఇస్తాం, గ్యాలరీ ఓకే అంటే మన మొబైల్ మొత్తం అతనికి ఇచ్చేస్తున్నాం, మన ప్రైవసీ మొత్తం అతనికి ఇచ్చేస్తున్నాం. అతనికి ఇచ్చేయడం వల్ల ఏమవుతుందంటే మన లోన్ నెంబర్ మీద మన డేటా అంతా అతను సేవ్ చేసి పెట్టుకుంటాడు. సేవ్ చేసి పెట్టుకొని మనకు కావాల్సిన వాళ్ళు 10,000 లోన్ ఇస్తే 1 lakh కట్టించుకుంటాడు. మనతో కట్టించుకొని మళ్ళీ థ్రెటనింగ్ స్టార్ట్ చేస్తాడు. నువ్వు కన్నా అమౌంట్ కట్టకపోతే నేను డిఫాల్ట్గా మేము డిక్లేర్ చేస్తామంటారు. లేదంటే మన కాంటాక్ట్స్ ఉంటుంది కదండి, మన కాంటాక్ట్స్లో ఉండే వాళ్ళకి మన గురించి నెగిటివ్గా మెసేజ్ పెడతారు. లేదంటే మన కాంటాక్ట్స్లో ఎవరైనా డీపీలు పెట్టుకుంటారు, వాట్సాప్ డీపీలు. ఆ డీపీలో ఉండే ఫోటోల్ని వాళ్ళు మార్ఫింగ్ చేసి వాళ్ళకి అబ్సీన్వి అయ్యే విధంగా పెట్టి వీళ్ళకి కమ్యూనికేట్ చేసి వాళ్ళకి గొడవ పెడతారు. సో వీళ్ళు లోన్ తీసుకున్న వాళ్ళు బయటికి చెప్పుకోలేరు. లేదంటే నూడ్ ఫోటోల్ని మార్ఫింగ్ చేసి పెట్టే విధంగా బెదిరించడం ఈ విధంగా జరుగుతుంది. ఎక్కడ ప్రాబ్లం వస్తుందంటే మొట్టమొదట ఆర్బీఐ దగ్గర నుంచి ఆథరైజర్ లేని లోన్ యాప్స్ జోలికి పోకపోవడం ఉత్తమం, మొదటిది. ఓకే. తర్వాత మొబైల్కి మనం పర్మిషన్ ఇచ్చేటప్పుడు మనం యాక్సెస్ చేసుకున్నప్పుడు వేటికి పర్మిషన్ ఇస్తున్నామని చెప్పడము చాలా మోస్ట్ ఇంపార్టెంట్. తర్వాత అమౌంట్ ట్రాన్సాక్షన్ చేసే సమయంలో ఓటీపీలు ఓటీపీ మనమే చెప్తున్నాము. మనము ప్రతి ఒక్కటి మనము టీమ్ వ్యూవర్ లాగా మొత్తం మన మొబైల్ అంతా వాళ్ళకి ఇచ్చేస్తున్నాం. జస్ట్ మన దగ్గర కాల్స్ మాట్లాడుతున్నాం తప్ప మన డేటా అంతా వాళ్ళకి వెళ్ళిపోతుంది. సో అలాంటి పరిస్థితి లేకుండా అవేర్ అయ్యి లోన్ యాప్స్ జోలికి పోకుండా ఉండడము. తర్వాత ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్ చేసే సమయంలో ఓటీపీలు చేసే సమయంలో 100 రకాలుగా ఆలోచించి ఏదైనా చిన్నపాటి డౌట్ ఉంటే మాతో క్లారిఫై చేసుకుంటే కూడా ఖచ్చితంగా మనము దానికి సంబంధించినటువంటి వాళ్ళకు గైడ్ చేస్తాం. సార్ మీరు చెప్పిన ఎంఓలో ఆ తరహాలో బాధితులు ఎవరైనా వచ్చారో కేసులు అయినా? చాలా కేసెస్ వస్తున్నాయి. అంటే లోన్ యాప్ కేసులు ఉన్నాయి, కరోనా బాధితుల కేసులు ఉన్నాయి. సైబర్ క్రైమ్ చేసే వాళ్ళకి ఏ ఒక్కటి అడ్డం కాదు. వాళ్ళకి ఏమంటే అమౌంట్ కావాలి, ఎక్కడో డిస్టెన్స్లో ఉంటారు, దాన్ని అడ్వాంటేజ్ తీసుకొని
మనకు కరోనా బాధితులకు సంబంధించింది అనుకోండి, గూగుల్లో వెళ్తున్నాడు, ఎంతమంది కరోనాతో చనిపోయారని ఇన్ఫర్మేషన్ రిట్రైవ్ చేస్తున్నాడు, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్కి వీళ్ళే ఫోన్ చేస్తున్నారు. మీ ఫాదర్ జనరల్గా వాళ్ళకు నమ్ముతారు, మీ ఫాదర్ కరోనాతో చనిపోయినారు అని నమ్ముతారు. ఎస్, మా ఫాదర్ కరోనా మేము ఆరోగ్య శాఖ నుంచి మాట్లాడుతున్నాము, ఎక్కడ నుండి హెల్త్ డిపార్ట్మెంట్ నుంచి మాట్లాడుతున్నాము, మీ ఫాదర్ కరోనాతో చనిపోయినారు కదా, మేము అమౌంట్ పంపించాలంటే ఫస్ట్ మీకు ఒక ఫోన్పే నెంబర్ లింక్ పంపిస్తాము, ఆ లింక్ని యాక్సెస్ చేయని చెప్తారు. ఆ లింక్ని యాక్సెస్ చేస్తే అకౌంట్లో ఉన్న డబ్బులంతా వెళ్ళిపోతుంది. సో పబ్లిక్ ఏమంటే అవేర్నెస్తో పాటు ఏదైనా చిన్నపాటి ఇలాంటిది కాల్స్, అన్వాంటెడ్ మెసేజెస్ ఏదైనా వస్తే రెస్పాండ్ కాకుండా సంబంధిత డిపార్ట్మెంట్తో క్లారిఫై చేసుకొని దాని గురించి రెస్పాండ్ అయితే బాగుంటుందని నా సలహా. తర్వాత ఎకనామిక్ సంబంధించింది వరకు వస్తే అమౌంట్కి సంబంధించింది అకౌంట్లో ట్రాన్స్ఫర్ చేసేటప్పుడు కావచ్చు, లేదంటే మనం ఏదైనా ఒక ట్రాన్సాక్షన్ చేసేటప్పుడు ఓటీపీ అనేది ఎవరికి చెప్పకూడదు. మనం ఏ ఒక్క సైబర్ క్రైమ్ అతను చేయాలన్నా బాధితుల యొక్క ఇన్వాల్వ్మెంట్ లేకుండా అతను చేయలేడు. సో అతనికి ఆ ఛాన్స్ ఇస్తా ఉండదు ఎవరు? మనమే. అది అవేర్ కావాలని ఇప్పుడు మేము అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కూడా పెడుతూనే ఉన్నాం. బట్ ఏమంటే ఎంత అవేర్ చేసినా కూడా ఆ సమయంలో కొద్ది సమయంలో మనకు ఏదో బెనిఫిట్స్ వచ్చేస్తుందని అత్యాశకు పోయి ఆ విధంగా మోసపోతున్నారు. మనలో అమాయకత్వం, మనలో అత్యాశే సైబర్ క్రిమినల్స్ పాలిట వరంగా మారిందంటున్నారు విక్రమ్ గారు. ఖచ్చితంగా మనమే అన్ని విషయాలు వాళ్ళకి చెప్తూ మనం అత్యాశకు పోయి వాళ్ళు చెప్పిందంతా వింటూ మన ఫోన్లో ఉన్న డేటా అంతా వాళ్ళకి ఇవ్వబట్టి ఇటువంటి అనర్థాలకు దారితీస్తుంది అంటున్నారు. చైనా యాప్లో కానీ లోన్ యాప్ల్లో కానీ ఎటువంటి పరిస్థితుల్లో లోన్ తీసుకోవద్దు, ఆర్బీఐకి ఎవరైతే ఉన్నారో ఆర్బీఐ గుర్తించిన సంస్థలో లోన్ తీసుకుంటే మీరు సేఫ్గా ఉంటారంటూ చూపిస్తున్నారు. ఒకవేళ లోన్ యాప్లో తీసుకున్న తర్వాత మీరు కట్టకపోతే మీ కుటుంబాన్ని, మీ పరువుని పూర్తిగా రోడ్డుకి పిలుస్తారు, దాంతో మీరు మానసిక శోభ గురి కావాల్సి వస్తుందంటూ హెచ్చరిస్తున్నారు. ఇది ఈ వారం విక్రమ్ గారితో ఎక్సలెంట్ ఇంటర్వ్యూ. వచ్చే వారం మరో గెస్ట్ మళ్ళీ కలుద్దాం. అంతవరకు నమస్కారం. మీరు చూస్తున్నారు ఐ డ్రీమ్ న్యూస్ ని. Please subscribe ఐ డ్రీమ్స్. For more videos, subscribe I Dream. Please subscribe for more videos. I dream. For more videos, Subscribe, I dream. Please subscribe. సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ ఛానల్. Do subscribe. I dream. ఐ డ్రీమ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. డూ వాచ్